గాయ్స్ రండి మనం ఈరోజు అయితే ఒక చైనీస్ మినీ డ్రామా అనేది చూడబోతాం. ఐ హోప్ ఈ డ్రామా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటా ఉన్నాను. సరే రండి డ్రామాలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ డ్రామా స్టార్టింగ్లోనే హీరోయిన్నే చూపిస్తారు. యాక్చువల్గా హీరోయిన్ అయితే కాలేజీలో చదువుతా ఉందన్నమాట. తను ఒక పూర్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. ఇప్పుడు కానీ తన బాయ్ ఫ్రెండ్ అయితే కాలేజీలోనే ఉండే ఒక క్యాంటీన్కి అయితే పిలుచుకొని వచ్చి ఇక్కడ ఉండే డ్రింక్స్ ఏదైనా కానీ తీసుకో ఉంటుందా. వీడికి ఈ ప్లేస్ అస్సలు నచ్చలేదన్నమాట. అయినప్పటికీ అక్కడ ఉండే వాటిల్లో చాలా కాస్ట్లీ డ్రింక్స్ని ఆర్డర్ చేస్తాడా. హీరోయిన్ కానీ డబ్బులు పే చేయడానికి పోతుంది, కానీ తన అకౌంట్లో అయితే ₹1 కానీ లేదన్నట్టు వస్తుందా. దాంతో నువ్వే ఈ ఒక్కసారి డబ్బులు కానీ ఇచ్చేయి అన్నట్టు బాయ్ ఫ్రెండ్తో అడుగుతుందా. వాడికైతే కోపం వచ్చేసి అక్కడ ఉండే డ్రింక్స్ని కానీ తీసి హీరోయిన్ మొహం మీద అయితే పోసేసి నీకు కొంచెం కానీ బుద్ధే లేదన్నట్టు తిట్టేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడా. ఆ టైంలో హీరోయిన్కి వాళ్ళ అన్న కానీ కాల్ చేస్తాడు. యాక్చువల్గా వాళ్ళ అన్నదా హీరోయిన్ డబ్బుల్ని కానీ తీసినట్టుంది. రే ఆ డబ్బులు అయితే మళ్ళీ ఇచ్చేయి, దాంతోదా నేను కాలేజ్ ఫీజే కట్టాలి అన్నట్టు చెప్తుందా. దానికి వాడైతే నీకు డబ్బులు కావాలంటే నేను చెప్పే హోటల్కి త్వరగా రా అన్నట్టు చెప్పి కాల్ని కానీ కట్ చేసేస్తాడనమాట. తను కానీ కంగారుతో వాళ్ళ అన్న చెప్పిన హోటల్కి అయితే పరిగెత్తుకుంటూ వెళ్తా ఉంటుందా. వెళ్ళేటప్పుడు మన డ్రామా యొక్క హీరోయిన్ కానీ గుద్దేస్తుందనమాట. వాడు కానీ హీరోయిన్ కింద పడిపోకుండా పట్టుకుంటాడా. హీరోయిన్ అయితే వాడికి థ్యాంక్స్ చెప్పేసి అక్కడ నుంచి కానీ వెళ్తా ఉంటుంది. వెళ్ళేటప్పుడు తన యొక్క హెయిర్ బ్యాండ్ అయితే హీరో యొక్క కోటుకు కానీ తగులుకుంటుందా. వీడు కానీ ఇదిగో అమ్మాయి నీ బ్యాండ్ అనేసి అరస్తా ఉంటాడు, కానీ హీరోయిన్ చెవిలో ఇది వినపడలేదు. థ్యాంక్స్ మాత్రం చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. యాక్చువల్గా హీరోకి ఒక డిసీజ్ ఉంది, అమ్మాయిలు ముట్టుకుంటేనే అలర్జీ అన్నమాట. కానీ హీరోయిన్ ఇందాక ముట్టుకునింది కదా, కానీ వీడికి ఏమీ కాలేదు. దాని గురించి ఆలోచించి హీరోయిన్ యొక్క బ్యాండ్ని కానీ వాడే తీసుకునేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇటుపక్క హీరోయిన్ కానీ వాళ్ళ అన్న చెప్పిన ఆ రూమ్కి అయితే వస్తుందా. వాళ్ళ అన్న కానీ ఒకరినైతే ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఇతనైతే మిస్టర్ వ్యాంగు. ఇతనైతే మూ కంపెనీలో మేనేజర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. రా వచ్చి కూర్చునేసి ఇతనికి కానీ నువ్వైతే డ్రింక్స్ సర్వ్ చేయి అన్నట్టు చెప్తాడా. కానీ హీరోయిన్ చెప్తుంది నాకు డ్రింక్స్ చేయడం తెలీదు అనేసి. అదేవిధంగా వాళ్ళ అన్నని కానీ లాగి రే మర్యాదగా నా డబ్బులు అయితే ఇచ్చేయి అన్నట్టు అడుగుతుందా. దానికి వాడు కానీ డబ్బులు అయితే ఇస్తాను, దానికి ముందు నువ్వు కానీ అతనితో కలిసి ఒక గ్లాస్ వైన్ అయితే తాగు. ఇదిగో చూడు, నువ్వు కనుక ఈ పని చేసావనుకో వాడు నాకు ఆ మూ కంపెనీలో వర్క్ ఇస్తాడు, నా కోసం ఈ పని చెయ్యి అంటాడా. హీరోయిన్ కానీ ఆలోచించకుండా వాళ్ళ అన్న కోసం అయితే ఒక గ్లాస్ వైన్ తాగుతుంది. కానీ వీళ్ళిద్దరూ కలిసి ఆ గ్లాస్ వైన్లో అయితే డ్రగ్స్ని కానీ మిక్స్ చేస్తుంటారనమాట. కొంచెం సేపు తర్వాత అది కానీ తన పని అయితే చూపిస్తా ఉందా. కానీ వాడి చేతికి చిక్కకుండా హీరోయిన్ అయితే డోర్ ఓపెన్లో ఉండేటువంటి ఏదో ఒక రూమ్లో కానీ దూరేస్తుంది. యాక్చువల్గా ఇదైతే హీరో యొక్క రూమ్ అన్నమాట. వాడు కానీ స్నానం చేసేసి టవల్ మాత్రం కట్టుకునేసి 6 ప్యాక్ అయితే చూపిస్తూ వస్తాడా. హీరోయిన్ని చూసేసి నువ్వు ఇక్కడేం చేస్తా ఉన్నావు అన్నట్టు అడుగుతాడు. కానీ తను డ్రగ్స్లో ఉంది కదా, వీడి బాడీ మొత్తాన్ని కానీ టచ్ చేస్తూ నాకు చాలా హాట్గా ఉంది అన్నట్టు అడుగుతుందా. హీరో కానీ అర్థమైపోయింది అనమాట. ఆ రోజు నైట్ అయితే వీళ్ళిద్దరూ కానీ ఇంటిమేట్గా ఉంటారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హీరోయిన్ కానీ కళ్ళు తెరిచి చూస్తుందా. ఇప్పుడైతే హీరో యొక్క ఇంట్లో కానీ ఉందన్నమాట. అసలు ఇదే హీరోయిన్ యొక్క ఫస్ట్ టైము. నాకు కొంచెం కానీ బుద్ధి లేదు, హీరో చూడడానికి ముందే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనేసి తను వెళ్ళడానికి అయితే పోతుందా. అంత లోపల హీరో కానీ అక్కడికి వచ్చి నీ కోసం బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది, నువ్వు కానీ నా త్వర అనేసి లాక్కొని వస్తాడా. తను కానీ నాకు బ్రేక్ఫాస్ట్ వద్దు అనేసి వెళ్ళడానికి పోతుంది. వీడైతే లాగి కూర్చోబెట్టి తన నోట్లో కానీ ఒక బ్రెడ్ పీస్ని అయితే నోరే తెరవని విధంగా కుక్కేస్తాడనమాట. హీరోయిన్ ఏమనుకుంటుందంటే వీడికి మనం డబ్బులు ఇస్తేదా మనల్ని కానీ వదులుతాడో ఏమో అనేసి. ఇదిగో చూడండి, మీరైతే మిగతా కస్టమర్స్ అందరితో కానీ కొంచెం స్ట్రిక్ట్గా ఉండండి, కానీ నేను కాలేజ్ అమ్మాయి, నాకు కొంచెం డిస్కౌంట్ అయితే ఇవ్వండి, నా దగ్గర ఇంతదా డబ్బులు ఉంది అనేసి తను కానీ కొంచెం డబ్బులు అయితే ఇస్తుందా. హీరో నాకు అది వద్దు అనేసి మళ్ళీ కానీ రిటర్న్ అయితే ఇచ్చేస్తాడా. నా దగ్గర ఇంకా కానీ డబ్బులు లేదు అన్నట్టు తను చెప్తుందా. హీరో కానీ తను చేయి పట్టుకునేసి ఇదిగో చూడు, నాకు ఈ డబ్బులు అయితే వద్దు, నువ్వు కానీ నన్ను అయితే పెళ్లి చేసుకుంటావా అంటాడు. హీరోయిన్ అయితే ఫుల్ షాక్ అయిపోయిందనమాట. మనం ఇద్దరం ఈ రోజుదా ఫస్ట్ టైం మీట్ అయ్యాము, అంతలోపలే పెళ్లి ఎలా చేసుకునేది అన్నట్టు అడుగుతుందా. హీరో గానీ తన యొక్క బిజినెస్ కార్డ్ అయితే ఇస్తాడనమాట. యాక్చువల్ గా హీరో అయితే ఈ సిటీలోనే చాలా రిచ్ అయినటువంటి మూస్ గ్రూప్స్ యొక్క ప్రెసిడెంట్ అనే విషయం గానీ హీరోయిన్ కి తెలిసి ఫుల్ షాక్ అయిపోతుందా. హీరో గానీ ఇదిగో చూడు, ఇప్పటికైనా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అంటాడు. దానికి తను గానీ ఇదిగో చూడండి అంకల్, నైట్ మన ఇద్దరికి మధ్య జరిగిందని మర్చిపోండి, నేను ఒక స్టూడెంట్ అనేసి తను గానీ అక్కడ నుంచి వెళ్ళడానికి అయితే పోతుందా. వెనకాలే హీరో గానీ వస్తాడనమాట. అరే ఆగు, ఇదిగో చూడు, నువ్వు కనుక నా వెంట ఈ విధంగా పడతా ఉన్నావు అనుకో, నా బాయ్ ఫ్రెండ్కి తెలిసిందంటే ఆ తర్వాత నీ చేతులు కాళ్ళు కానీ విరిచేస్తాడు అన్నట్టు బెదిరించేసి తను కానీ అక్కడి నుంచి అయితే నేరుగా ఇంటికిదే వస్తుందనమాట. వాళ్ళ అన్నని కానీ లాగి ఒక్కటిస్తుంది. నీకు కొంచెమైనా బుద్ధి ఉందారా, సొంత చెల్లెల్ని ఎవడికో అది కానీ ముసలోడికి అమ్మడానికి ట్రై చేస్తా ఉన్నావే అనేసి వాడిని కానీ తిడుతూ ఉంటుందా. ఈ సిగ్గులేని వాడు కానీ పర్వాలేదులే బాగా ఎంజాయ్ చేసావా అన్నట్టు అడుగుతాడా. ఆ టైంలో ఆ మేనేజర్ కానీ కాల్ చేసి రే నీ చెల్లెలు అయితే నైటు నాతో ఉండకుండా పారిపోయిందన్న విషయాన్ని చెప్తాడనమాట.
వస్తుందన్నమాట. వీడికి కాలిపోయింది. హీరోయిన్ని కానీ కొట్టడానికి అయితే వస్తాడా, అప్పుడు తన మెడ మీద అయితే అదే కొరికినటువంటి గాయం అయితే ఉంటుందా, దాన్ని చూసేసి అసలు నువ్వు ఎవరితో ఉన్నావు, నైట్ నేను చెప్పిన వాడితో ఉండలేదా, నీకు ఎంత ధైర్యం ఉంటే ఈ విధంగా అంతా చేసుంటావు, నేను ఆ మేనేజర్ దగ్గర నుంచి డబ్బులు అయితే తీసుకున్నాను, మర్యాదగా ఈ రోజు నైట్ నువ్వు తనతో ఉండాల్సిందే రా అనేసి హీరోయిన్ని లాగుతాడా. తను కానీ లాగి ఒక్కటిస్తుందనమాట. ఆ టైంకి వాళ్ళ అమ్మ కానీ వచ్చి దీన్ని అయితే చూసేసి ఏం జరిగిందనేసి కానీ అడగలేదు. తనైతే వాళ్ళ కొడుకు మీద ఏదో ప్రేమతో ఉండేటట్టుంది. హీరోయిన్ కానీ చంప వాచిపోయేటట్టు ఒక్క దెబ్బ అయితే ఇస్తుందా. హీరోయిన్ కానీ ఇదిగో చూడండి, ఈ దెబ్బ నాకు కాదు వాడికిదే ఇవ్వాల్సింది, యాక్చువల్గా వాడైతే నన్ను డబ్బుల కోసం ఒక ముసలాడికి కానీ అమ్మేశాడు, వాడికి వేరే మా నాన్న వయసు ఉంటుంది అన్నట్టు చెప్తుందా. వాళ్ళ అన్న కానీ అమ్మ వాడైతే మనకి 5 లక్షలు డబ్బులు ఇస్తానన్నాడమ్మా అనేసి చెప్తాడా. వాళ్ళ అమ్మ అయితే నోరు తెరిచేసిందనమాట. ఏంది 5 లక్షలా, ఇదిగో చూడు మీ అన్న నీకు మంచిదేదో చేస్తా ఉన్నాడు, నువ్వు కానీ మర్యాదగా వాడిని అయితే పెళ్లి చేసుకునేసి సుఖపడు అన్నట్టు చెప్తుందా. అమ్మ నేనైతే ఈ పెళ్లిని అస్సలు చేసుకోను అన్నట్టు హీరోయిన్ కానీ చెప్తుందనమాట. వాళ్ళ అమ్మ అయితే లాగి ఒకటిస్తుంది మళ్ళీ కానీ, ఇదిగో చూడు నువ్వు మా ఇంట్లో ఉంటున్నావు, మా తిండి తింటున్నావు, మర్యాదగా మేము చెప్పిన వాళ్ళని పెళ్లి చేసుకోవాల్సిందే అంటుందా. అప్పుడుదా వీడు కానీ నైట్ హీరోయిన్ అయితే ఎవరితోనో గడిపిందన్న నిజాన్ని చెప్తాడా. వాళ్ళ అమ్మకి ఇంకా కోపం వచ్చేసిందనమాట. ఇంకా ఆ మేనేజర్ డబ్బులు ఎక్కడ ఇవ్వకుండా పోతాడో ఏమో అనేసి హీరోయిన్ని బాగా దంచేసి, ఇదిగో చూడు నువ్వు ఇప్పుడు బాయ్ ఫ్రెండ్తో తిరుగుతా ఉన్నావు కదా, వాడి దగ్గర వెళ్ళి ఈ మేనేజర్ 5 లక్షలు ఇస్తానన్నాడు కదా, ఆ డబ్బులు తీసుకొని రాపో, అప్పుడుదా నేను వదులుతాను అన్నట్టు చెప్తారా. హీరోయిన్ కానీ చిన్న కోపంతో అక్కడి నుంచి కానీ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి అయితే వస్తుంది. జరిగిందంతా కానీ చెప్తుందనమాట. ఈ విధంగా మా ఇంట్లో కానీ పెళ్ళి అయితే సెట్ చేస్తున్నారు, వాడు కానీ నాకు 5 లక్షలు కఠినంగా ఇస్తానని చెప్పుండాడు, మనం కానీ పెళ్లి చేసుకుంటాము అనేసి. వీడైతే ఇదిగో చూడు నీకేమైనా పిచ్చి పట్టిందా, మనం ఇద్దరం కానీ ఇప్పుడు స్టూడెంట్, నేను ఇక్కడ 5 లక్షలు ఇచ్చేది అన్నట్టు అరేస్తాడా. అరే నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదురా, నేను ఇంట్లో మాట్లాడతాను, ఆ తర్వాత నేను కానీ డబ్బులు అయితే ఇచ్చుకుంటాను, ఇప్పుడు మనం ఇద్దరం కానీ పెళ్లి చేసుకుంటామురా అన్నట్టు తను కానీ అడుగుతుందా. దానికి వీడు కానీ ఏంది నీ డబ్బులు ఇస్తావా, ఇదిగో చూడు మన ఇద్దరికి పెళ్లి అయిపోయిన తర్వాత నా డబ్బులు నీ డబ్బులు ఒకటే అవుతుంది, అప్పుడు నీ డబ్బులు ఇచ్చినా కానీ అది నా డబ్బులే అవుతుంది, ఇదంతా అసలు సెట్ అవ్వదు, మనం ఇద్దరం కానీ బ్రేకప్ చేసుకుంటాము అనేసి హీరోయిన్ కానీ అక్కడే వదిలేసి వీడైతే వెళ్ళిపోతాడా. తను కానీ కింద పడిపోయి వర్షంలో తడుస్తూ ఒకటే ఏడుస్తా ఉంటుందా. హీరో కానీ అక్కడికైతే వచ్చి హీరోయిన్ ఇలా చూసేసి వరద లేపి అసలు నీకేమైంది అన్నట్టు అడుగుతాడా. నేను కానీ అందరిలాగా సంతోషంగా ఉండాలనుకుంటా ఉన్నాను కదా, కానీ అందరూ ఎందుకు నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతా ఉన్నారు అన్నట్టు ఏడుస్తుందా. ఇదిగో చూడు నువ్వు నాతో వచ్చేయి, నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను అన్నట్టు హీరో మళ్ళీ అడుగుతాడనమాట. నేను ఎవరి మాటలని నమ్మను, అందరూ అబ్బాయిలు కానీ అబద్ధమే చెప్తారు అన్నట్టు హీరోయిన్ కానీ అరుస్తూ తనైతే అక్కడే కళ్ళు తిరిగి కానీ పడిపోతుందా. హీరోదా తన్ని కానీ ఇంటికైతే పిలుచుకొని వస్తాడు. తను వర్షంలో తడవడం వల్ల ఫీవర్ కానీ వచ్చేసి ఉంటుందా. ట్రిప్స్ అంతా కానీ పెట్టి నైట్ అంతా తన పక్కనే ఉండి చూసుకొని ఉంటాడనమాట. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హీరోయిన్ కానీ కళ్ళు తెరిచి చూస్తుందా. హీరో కానీ తన కోసం అయితే జింక్సన్ సూప్ అయితే చేసి తీసుకొచ్చాడంట. యాక్చువల్గా ఇదైతే చాలా కాస్ట్లీ అనేసి హీరోయిన్ కానీ నాకైతే అది వద్దు అన్నట్టు చెప్పేసి తను కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళడానికి పోతుందా. తెలియకుండా ఆ సూప్ని కానీ కింద అయితే తోసేస్తుంది, ఆ బౌల్తో సహా మొత్తం కానీ విరిగిపోతుందా. హీరోయిన్ కాళ్ళకి కానీ లైట్గా దెబ్బ అయితే తగులుంటుంది. హీరో ఏమాత్రం ఆలోచించకుండా మెడిసిన్ కానీ తీసుకొచ్చి హీరోయిన్ కాళ్ళకైతే వేస్తా ఉంటాడా. హీరోయిన్ కానీ చూస్తుంది ఏంది ఇంత మంచివాడా అన్నట్టు. తను కానీ వీడితో అయితే అడుగుతుందనమాట, అంకుల్ నేనైతే మీ యొక్క బౌల్ని విరగ్గొట్టేశాను కదా, మీరు నన్ను తిట్రా అనేసి. దానికి హీరో కానీ ఏంది దానికోసం నేనెందుకు నిన్ను తిడతాను, అయినా బౌల్తో ఎందుకు నిన్ను నువ్వు కంపేర్ చేస్తా ఉన్నావు అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ పాస్ట్లో ఆలోచిస్తుంది, ఓ 20 రూపాయల బౌల్ని వాళ్ళ ఇంట్లో కానీ విరగ్గొట్టుంటుంది అనమాట, అది కానీ తెలియకుండా. కానీ వాళ్ళ అమ్మ అయితే తనని అంత కొట్టి బాగా తిట్టి ఉంటుందన్నమాట. అదే విధంగానే ఆ రోజు కాలేజీలో కానీ తన బాయ్ ఫ్రెండ్ అయితే హీరోయిన్ని కానీ కారణమే లేకుండా తిట్టుంటాడు. ఇదంతా ఆలోచించి కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కానీ నన్ను ఆ విధంగా ట్రీట్ చేస్తారు అన్నట్టు హీరోయిన్ కానీ చాలా ఫీల్ చేస్తూ చెప్తుందా. దానికి హీరో కానీ ఇదిగో చూడు నువ్వైతే నాతో ఉండు, నేను కానీ నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను అనేసి మళ్ళీ కానీ తన ఫీలింగ్స్ని అయితే హీరోయిన్తో కానీ కన్ఫెస్ చేస్తాడనమాట. ఆ టైంకి వాళ్ళ అన్న కానీ కాల్ చేసి నైట్ అంతా కానీ నువ్వైతే ఇంటికి రాలేదు కదా, కాబట్టి మేము కానీ ఆ మేనేజర్తో అయితే నీ యొక్క పెళ్లిని కానీ ఫిక్స్ చేస్తున్నాము, తను కానీ ఈ హోటల్లో అయితే ఉండాడు, నువ్వు కానీ అక్కడికైతే రా, నువ్వు రాలేదనుకో నీ కార్డ్ని తీసుకొని వెళ్ళి మేమే నీ యొక్క రిజిస్టర్ మ్యారేజ్ని కానీ చేసేస్తాము అంటారా. హీరోయిన్ కానీ అక్కడి నుంచి అయితే కంగారుతో వెళ్తూ ఉంటుంది. హీరో కానీ నేను నీతో తోడుగా వస్తాను అంటాడా. కానీ తను కానీ అంకుల్ ఇది నా యొక్క ప్రాబ్లం నేనే చూసుకుంటాను అనేసి అక్కడి నుంచి కానీ వాళ్ళన్న చెప్పిన హోటల్కి అయితే వస్తుందనమాట. ఇక్కడ వాడైతే ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కానీ పిలుచుకొని వచ్చి పెళ్లి గురించిన విషయం అయితే మాట్లాడుతూ ఉంటాడు. హీరోయిన్ అయితే చదువుకోవాల్సిన అవసరం లేదంట, వాళ్ళ ఇంట్లో అమ్మాయిలందరూ కానీ బయటికే వెళ్ళకూడదంట, తను కానీ పెళ్ళైన వెంటనే ఒక మంచి అమ్మాయిగా ఇంట్లోనే
ఇంట్లోనే ఉండి వాడికి కానీ ఒక కొడుకుని కనిస్తే ఎక్స్ట్రాగా 1 lakh అయితే డబ్బులు ఇస్తాను అన్నట్టు అక్కడైతే బేరం మాట్లాడుతూ ఉంటాడా. హీరోయిన్ కానీ నేను నిన్ను అసలు పెళ్ళే చేసుకోను అన్నట్టు చెప్తుందా. అక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ నీకేమైనా పిచ్చా, వీడు ఎంత ధనవంతుడో తెలుసా అన్నట్టు చెప్తారు. ఆ రోజు నైట్ హీరోయిన్ కి వాడైతే డ్రగ్ ఇచ్చి తనతో కానీ తప్పుగా నడుచుకోవడానికి ట్రై చేస్తుంటాడు కదా, అదంతా కానీ తను చెప్తుందా. వాళ్ళ అమ్మ అయితే ఇదిగో చూడు నువ్వు ఈ పెళ్లి చేసుకోవాల్సిందే, చిన్నప్పటి నుంచి నేను పెంచడానికి ఎంత ఖర్చు చేశానో తెలుసా, ఈ డబ్బులతోదా మీ అన్నని పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి కానీ మేమైతే కట్నంగా ఇవ్వాలి అన్నట్టు చెప్తారా. దాంతో హీరోయిన్ కానీ అమ్మ చిన్నప్పటి నుంచి నేను కానీ ఇంటి పనులంతా చేస్తా ఉన్నాను, 10 సంవత్సరాలప్పుడు నేను కానీ పార్ట్ టైం జాబ్కి అయితే వెళ్ళి నా యొక్క స్కూల్ ఫీజు అంతా కానీ నేనే కట్టుకున్నాను, అలాంటప్పుడు ఇప్పుడు మీరైతే నన్ను అమ్మేసి ఆ డబ్బులతో మీ కొడుకుని పెళ్లి చేయాలంటా ఉన్నారా అన్నట్టు అడుగుతుందా. వాళ్ళ అమ్మ అయితే హీరోయిన్ లాగి ఒకటిచ్చి మర్యాదగా నువ్వైతే ఈ పెళ్లి చేసుకోవాల్సిందే అన్నట్టు అరుస్తారా. హీరోయిన్ కానీ నాకైతే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడు వచ్చి మీ డబ్బులు అయితే ఇస్తాడు అన్నట్టు చెప్తుంది అనమాట. అక్కడ అదే ఆ మేనేజర్ గాని వచ్చి ఏంది నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, నువ్వెంత పూరో తెలుసా, మీరిద్దరు కానీ కాలేజీ చదువుతా ఉండారు, అలాంటి వాడు 5 లక్షలు ఎలా ఇవ్వగలడు, సరే వాడిని కానీ ఇప్పుడే రప్పి నేనే చూస్తాను, వాడు నాకన్నా ఎందులో గొప్పవాడో సరే చూద్దాం, వాడు కానీ నీకు 5 లక్షలు ఇస్తాడా లేదా అనేసి ఇప్పుడే రప్పి అనేసి అరుస్తా ఉంటాడా. వాళ్ళమ్మ కానీ బాబు ఈ అమ్మాయి ఏదో తెలియకుండా చెప్తా ఉంది, దీని మాటలు అయితే పట్టించుకోకండి, రండి ఇప్పుడే వెళ్ళి మనం కానీ రిజిస్టర్డ్ మ్యారేజ్ అయితే చేసేద్దాం అనేసి హీరోయిన్ ని లాగుతారా. హీరోయిన్ కానీ నన్ను వదలండి, ఖచ్చితంగా నా బాయ్ ఫ్రెండ్ అయితే వచ్చి డబ్బులు ఇస్తాడు అన్నట్టు అరుస్తుందా. దానికి వీడు కానీ ఇదిగో చూడు నేనైతే నీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తా ఉన్నాను, వాడు గనుక ఇప్పుడు వచ్చి డబ్బులు ఇవ్వలేదనుకో నేనే నిన్ను చంపేస్తాను అనేసి అందరూ బెదిరిస్తారా. హీరోయిన్ కానీ హీరోకి అయితే కాల్ చేసి మీరు కానీ నన్ను పెళ్లి చేసుకుంటాను అనేసి చెప్పారు కదా, అంటే పలానా హోటల్ కి రండి అన్నట్టు పిలుస్తుందా. హీరో అయితే ఫుల్ సంతోషమైపోయాడన్నమాట. వెంటనే అసిస్టెంట్ గానీ కాల్ చేసి నేను ఈ విధంగా హీరోయిన్ కి కానీ ప్రపోజ్ చేయడానికి పోతా ఉన్నాను, నువ్వు కానీ 100 మిలియన్లు అయితే కట్నం రెడీ చేసి పెట్టు అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ బయలుదేరతాడా. ఇక్కడ వీడు కానీ ఓ ½ అవర్ వరకు వెయిట్ చేసేసి ఇప్పుడు హీరోయిన్ ని కానీ అరుస్తా ఉంటాడనమాట. ఇంతసేపు నువ్వు కానీ మాతో అబద్ధం చెప్పి నాటకాలు ఆడుతా ఉన్నావా అనేసి. అప్పుడు హీరోయిన్ యొక్క మెడ మీద కొరికినటువంటి గాయాన్ని కానీ వీడైతే చూసేసి నాకు వర్జిన్ అమ్మాయిదే కావాలనేసి నేను ఆల్రెడీ చెప్పాను కదా, మరి ఈ అమ్మాయి నైట్ ఎవరితోనో గడిపినట్టుంది అన్నట్టు వాళ్ళ అన్నని కానీ అరుస్తాడా. దానికి వాడు కానీ ఇదిగో చూడండి మీరు దీనికి కావాలంటే ఓ 50,000 తగ్గించుకోండి అన్నట్టు బేరం మాట్లాడతాడా. హీరోయిన్ కి కోపం వచ్చేసింది, నువ్వంత మనిషివారా అన్నట్టు వాడినైతే లాగి ఒక్కటిస్తుంది అనమాట. వాళ్ళ అమ్మకి కోపం వచ్చేసి నా కొడుకునే కొడతావా అనేసి హీరోయిన్ ని కానీ లాగి ఒక్కటిస్తారా. ఇది కుదిరే పనే కాదు, నా కూతుర్ని కానీ ఈ హోటల్లోనే రూమ్ బుక్ చేసి తనతో కానీ నైట్ అయితే స్పెండ్ చేయండి అన్నట్టు ఆ మేనేజర్ తో చెప్తుందా. హీరోయిన్ కానీ అక్కడ ఉండే కత్తిని తీసుకునేసి ఈ విధంగా చేశారంటే నేను ఇక్కడే నా చేయి కోసుకునేసి చనిపోతాను అన్నట్టు బ్లాక్ మెయిల్ చేస్తుంది అనమాట. నీకు ధైర్యం ఉంటే ఇప్పుడే కోసుకొని చావు అన్నట్టు వాళ్ళ అమ్మ అయితే సిగ్గే లేకుండా మాట్లాడుతుంది అనమాట. హీరోయిన్ కానీ చేతిని కోసుకోవడానికి అయితే పోతుందా. ఆ టైంలో హీరో కానీ మాస్ ఎంట్రీ అయితే ఇస్తాడనమాట. వీడు కానీ వచ్చి తన చేతిలో ఉండే కత్తిని కానీ తీస్తాడా. అక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ ఒకటే అరేస్తా ఉన్నాడు. అటంటే తను చెప్పిన బాయ్ ఫ్రెండ్ నువ్వా, నీకు వయసు అయిపోయి ఉండదు కదా, మరి నిన్ను మాత్రం పెళ్లి చేసుకోవచ్చా అనేసి ఆ మేనేజర్ వేరే అరుస్తాడా. వాళ్ళ అమ్మ అయితే ఏందిరా నువ్వు చేతిలో 1 రూపాయి కానీ లేకుండా వచ్చున్నావు, నా కూతుర్ని నేను ఎంత కష్టపడి పెంచానో తెలుసా, డబ్బులు లేదే నా కూతుర్ని నీకు ఇవ్వను అంటుందా. హీరోయిన్ కానీ హీరోతో అంకుల్ మీ దగ్గర 5 లక్షలు డబ్బులు ఉంటే ఇవ్వండి, ఆ తర్వాత నేను కానీ మీకు ఇచ్చేస్తాను అన్నట్టు అడుగుతా ఉంటుందా. వాళ్ళ అన్న అయితే వీడు ఏం రకం అనేసి తెలియట్లేదు, నువ్వేమైనా బస్సా ఫస్ట్ యూజ్ చేసుకునేసి ఆ తర్వాత టికెట్ పే చేయడానికి అన్నట్టు హీరో గురించి అయితే ఒకలాగా తప్పుగా మాట్లాడతాడా. వాడికి కోపం వచ్చేసి వీడినైతే లాగి ఒకటి ఇచ్చేసి అక్కడికి అయితే తన యొక్క గార్డ్స్ ని కానీ ఆ కట్నం డబ్బులు అయితే తీసుకొని రమ్మంటాడనమాట. వాళ్ళు కానీ కాస్ట్లీ జ్యువెల్స్ బ్రేస్లెట్స్ ఇంకా విల్లా యొక్క పేపర్స్ అదే విధంగా ఒక బ్లాక్ కార్డు అందులో అయితే 100 మిలియన్ డబ్బులు ఉండదంట, దాన్నంతా కానీ తీసుకొని వస్తారా. అదే విధంగా అందులో అయితే ఒక రెడ్ కలర్ డైమండ్ తో ఒక చైన్ గాని ఉంది, దాని యొక్క వర్త్ అయితే 80 మిలియన్ అంట. దీన్ని మేనేజర్ గాని చూస్తుంటాడు. యాక్చువల్ గా దీన్ని మిస్టర్ మూ అయితే ఒక వేలం పాటలో గాని కొన్నారు, అది నీ దగ్గరికి ఎలా వచ్చింది, నువ్వేమైనా దొంగతనం చేసావా అన్నట్టు వీడు అడుగుతాడా. దానికి హీరో గాని దీన్ని నేను నా ఫ్యూచర్ వైఫ్ కి ప్రెజెంట్ చేయడానికి కొన్నాను, ఆ మూ నేనే అన్నట్టు చెప్తాడా. కానీ వీడైతే దాన్ని ఒప్పుకునేట్టు లేదనమాట. నీకేమైనా పిచ్చా, మా ప్రెసిడెంట్ వచ్చి ఎందుకు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, తను ఎంత పూరో తెలుసా, నువ్వు మా అందరినీ కానీ ఏమారుస్తా అన్నావు. వీడైతే అబద్ధం చెప్తా ఉన్నాడు, రండి వీడిని కానీ దంచుదామనే హోటల్కి అయితే వస్తా అంటారా. ఆ టైంకి హీరో యొక్క అసిస్టెంట్ కానీ అక్కడికి అయితే వస్తాడనమాట. వీడిని చూసేసి ఈ మేనేజర్ గాని మిస్టర్ అసిస్టెంట్ మంచి టైంకి వచ్చారు, వీడైతే మన యొక్క ప్రెసిడెంట్ నేమ్ చెప్పి మన అందరినీ ఏమారుస్తా ఉన్నాడు అన్నట్టు చెప్తాడా. అసిస్టెంట్ గాని లాగి ఒక్కటిస్తాడనమాట. రే సచ్చినోడా ఇతనేరా మన యొక్క CEO అనేసి వీడెళ్ళి హీరో యొక్క కాల్ని పట్టుకునేసి బతిమలాడతాడా. అయినప్పటికీ హీరో అయితే వీడిని క్షమించట్లేదు. వాడిని
కానీ ఫైర్ చేసి ఇక్కడ నుంచి అయితే లాక్కొని వెళ్ళండి అన్నట్టు చెప్పి పంపిస్తాడు. హీరో రిచ్ అయిన వాడు అనేసి తెలిసేసరికి వాళ్ళ అమ్మ కానీ నవ్వుతూ నాకు ముందే తెలుసు నా కూతురికి ఇలాంటి చాలా రిచ్ అయిన హస్బెండ్ దొరుకుతాడు అనేసి అని కానీ మాట్లాడుతూ అక్కడ ఉండే ఆ బ్లాక్ కార్డ్ని కానీ తీసుకుంటుందా అసిస్టెంట్ కానీ దాన్ని లాగి హీరో దగ్గర అయితే ఇస్తాడనమాట. హీరో కానీ ఆ కార్డ్ని అయితే హీరోయిన్ దగ్గర ఇచ్చి ఇకపై నుంచి దీన్ని నువ్వుదా యూజ్ చేసుకోవాలి అన్నట్టు చెప్తాడా. వాళ్ళమ్మ వెంటనే వెళ్ళి హీరోయిన్తో కానీ మాట్లాడుతూ ఉన్నారు. నేను నిన్ను ఎంత కష్టపడి పెంచానో తెలుసా నా కూతురా, నువ్వంటే నాకు ఎంత ప్రాణమో తెలుసా, అమ్మ మీద కొంచెం కరుణించు అనేసి హీరోయిన్ కానీ ఓకే నేను కానీ మీకైతే డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాను అనేసి 5 లక్షలు మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తుందా. వాళ్ళ అమ్మకైతే కాలిపోయిందనమాట. ఏంది ఇక్కడ 100 మిలియన్లు ఉంటే నువ్వు నాకు 5 లక్షలు మాత్రమే ఇస్తావా, మొత్తాన్ని కానీ నువ్వే దోచుకోవాలనేసి చూస్తా ఉన్నావా, మర్యాదగా నాకు డబ్బులు ఇవ్వు అన్నట్టు అరుస్తా ఉంటుందా. హీరో గానీ అసిస్టెంట్ తో ఈ గొడవల్ని నువ్వే సెటిల్ చేయి అన్నట్టు చెప్పేసి హీరోయిన్ గానీ అక్కడ నుంచి అయితే తీసుకొని వెళ్ళిపోతాడా. ఇప్పుడు అసిస్టెంట్ గానీ హీరోయిన్ వాళ్ళ అమ్మని వాళ్ళ అన్ననే గానీ కొట్టడానికి అయితే వచ్చి వాళ్ళిద్దరిని గానీ బాగా దంచేటట్టు అయితే మనకు గానీ చూపిస్తారనమాట. హీరో గానీ హీరోయిన్ అయితే తన చేతులతోనే తీసుకునేసి ఇంటికి గానీ వచ్చి బట్లర్ని గానీ పిలుస్తాడనమాట. యాక్చువల్గా హీరో అయితే ఆల్రెడీ హీరోయిన్ కోసం జ్యువెల్స్, డ్రెస్సెస్, ఇంకా షూస్ అనేసి మొత్తం గానీ ఏర్పాటు చేసుంటాడా. దాన్నంతా హీరోయిన్ చూసేసి నాకెందుకు ఇంత అన్నట్టు అడుగుతుంది. కానీ హీరో అయితే ఒప్పుకోవట్లేదనమాట. ఇకపై నుంచి నువ్వు దీన్నంతా కానీ యూజ్ చేయాలి అన్నట్టు ఒక చైన్ని కానీ తీసి హీరోయిన్ మెడలో అయితే వేసేసి హీరోయిన్ని కానీ హగ్ చేసుకునేసి నువ్వు కానీ నన్ను అయితే పెళ్లి చేసుకో, ఇకపైన నువ్వు ఎలాంటి కష్టాన్ని కానీ అనుభవించకూడదు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ దీనికైతే ఒప్పుకుంటుందనమాట. కానీ తను ఇప్పుడు స్టూడెంట్ గా ఉంది కదా, ఇది కానీ ఫైనల్ ఇయర్, గ్రాడ్యుయేషన్ తర్వాత మన యొక్క పెళ్లిని కానీ పెట్టుకుంటామన్నట్టు హీరోయిన్ అయితే పర్మిషన్ అడుగుతుందా. హీరో కానీ దీనికి ఒప్పుకుంటాడనమాట. సంతోషంతో హీరోయిన్ కానీ వాడిని అయితే కిస్ చేస్తుందా. వాడు గమ్మనే ఉంటాడా. మళ్ళీ హీరోయిన్ అయితే కిస్ చేయడానికి చాలా క్లోజ్ గా అయితే వస్తాడా. అంత లోపలైతే అక్కడికి ఒక అమ్మాయి కానీ వస్తుంది. యాక్చువల్గా ఈ అమ్మాయి కాస్మెటిక్ బిజినెస్ ఏదో చేసేటట్టుంది. అది కానీ హీరో వాళ్ళతో అయితే కోఆపరేషన్ పెట్టినట్టుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి ఇది అయితే నచ్చకుండా మీకు బాతింగ్ ఐటమ్ అంతా రెడీగా ఉంది రండి అనేసి హీరోయిన్ కానీ పిలుచుకొని వెళ్ళి బాత్రూంలో అయితే వదులుతుంది. నువ్వు చాలా పూరైన అమ్మాయి, నీకు సీఈఓ కావాలా, నీ సంగతి నేను చూస్తాను అనేసి తను కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుందా. హీరోయిన్ కానీ స్నానం చేయడానికి షవర్ ఆన్ చేస్తుందనమాట. అది మంచినీళ్ళేమో. తనైతే ఒకటే అరుస్తుందా. హీరో కానీ పరిగెత్తుకుంటూ వచ్చి వాడైతే ఆ నీళ్ళల్లో తడుస్తూనే దాన్ని కానీ ఆఫ్ చేస్తాడు. హీరోయిన్ అయితే ఫుల్ గా తడిచిపోయి వణకుతా ఉంటుందా. వీడు కానీ తనకైతే టవల్ అంతా కానీ ఇచ్చి బయటికి అయితే పిలుచుకొని వస్తాడనమాట. హీరోయిన్ కానీ హీరోని అయితే చూస్తుంది. వాడు తడిచిపోయి ఉండడం వల్ల వాడి యొక్క 6 ప్యాక్ అంతా కనపడుతుందా. హీరోయిన్ అయితే కళ్ళార్పకుండా చూస్తూ ఉంటుందా. ఏం అలా చూస్తూ ఉన్నావు అన్నట్టు హీరో కానీ అడుగుతాడనమాట. అదేమీ లేదు అన్నట్టు సమాలించేసి వీళ్ళిద్దరూ కానీ అక్కడి నుంచి అయితే బయటికి వచ్చి ఇందాకైతే బాత్రూమ్ లోకి పంపించింది కదా ఆ అమ్మాయిని కానీ పిలిపిస్తాడనమాట. ఎందుకు ఈ విధంగా చేసావు అన్నట్టు అడిగితే దానికి ఆ అమ్మాయి కానీ మీరేమి తప్పుగా అనుకోకండి, నేనేమి దీన్ని కావాలనే చేయలేదు, నేను జస్ట్ మేడంతో కొంచెం ఆడుకున్నాను అంతే అన్నట్టు చెప్తుందా. హీరో కానీ నువ్వేం చెప్తావు అన్నట్టు హీరోయిన్ అడుగుతాడా. తను కానీ పర్వాలేదు తన్ని వదిలేద్దామంటుంది. ఎందుకు అంటే వాళ్ళమ్మ అయితే చిన్నప్పటి నుంచి తను ఎంతదా బయట బుల్లి అయినా కానీ తన్ని అసలు పట్టించుకునేది కాదంట. దాన్ని చెప్తుందా హీరో. అది మీ ఇంట్లో, ఇక్కడ కాదు. ఇప్పుడు నేను నీకంటూ సపోర్ట్గా ఉంటున్నాను, నువ్వే తనకి పనిష్మెంట్ ఏదైనా కానీ ఇవ్వు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ గానీ అమ్మాయి దగ్గరికి అయితే వచ్చి అందరి ముందర నువ్వు నాతో సారీ అడగాలి అంటుంది. ఏంటి నేను నీతో సారీ అడగాల, నీ యొక్క స్టేటస్ తెలుసా, నువ్వెంత పూర్వ తెలుసా అనేసి హీరోయిన్ గురించి అయితే తప్పుగా మాట్లాడేసి తన్ని కానీ లాగి కొట్టడానికి అయితే వస్తుందా. మధ్యలో హీరో కానీ వచ్చి తన చేయి పట్టుకునేసి హీరోయిన్ ని కానీ తన్ని లాగి ఒక్కటి ఇవ్వు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కి వేరే ఆప్షన్ లేకుండా దాన్ని అయితే కొడుతుందనమాట. ఇప్పుడు హీరో కానీ ఏం చెప్తాడంటే ఈ అమ్మాయితో పెట్టుండే మొత్తం కోఆపరేషన్ కానీ నేనైతే టర్మినేట్ చేస్తా ఉన్నాను అన్నట్టు చెప్తాడా. ఈ అమ్మాయి అయితే కాలు పట్టుకునేసి నన్ను కానీ క్షమించి ఒక్కసారి అయితే వదిలేయండి, ఇంకెప్పుడు కానీ నేను ఈ విధంగా చేయను అంటుందా. కానీ హీరో అయితే దాన్ని క్షమించేట్టు లేదు. దీన్ని కానీ ఇక్కడ నుంచి అయితే లాక్కొని వెళ్ళండి అన్నట్టు చెప్పి పంపిస్తాడనమాట. అక్కడ ఉండే వాళ్ళందరినీ కానీ వాన్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ నా యొక్క వైఫ్, తనని ఈ విధంగా ట్రీట్ చేశారంటే ఎవరు కానీ మీ యొక్క పనిలో ఉండరు అనేసి అక్కడ నుంచి హీరోయిన్ కానీ పిలుచుకొని వచ్చి ఈ బెడ్ లో కానీ నువ్వైతే నిద్రపో అన్నట్టు పిలుస్తాడా. కానీ హీరోయిన్ అయితే వేరేలా అర్థం చేసుకునేసి
కలిసి నిద్రపోవడానికిదా పిలుస్తా ఉన్నాడు అనుకునేసి ఏంది అంత లోపలే మనం ఇద్దరం అన్నట్టు లాగదీస్తుందా. హీరోకి అర్థమైపోయిందనమాట. ఏం ఆలోచిస్తా ఉన్నావు నువ్వు మాత్రమే ఇక్కడైతే నిద్రపో, ఇకపై నుంచి ఇదే నీ యొక్క బెడ్రూమ్ అనేసి వాడు కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హీరోయిన్ కానీ హీరో దగ్గరికి అయితే వచ్చి ఒక పేపర్ని ఇస్తుంది. తను కానీ ఏం చెప్తుందంటే, ఇందాకైతే వాళ్ళ అమ్మ దగ్గర 5 లక్షలు డబ్బులు ఇచ్చి ఉంటుంది కదా, దాన్ని నేను కొంచెం కొంచెంగా మీకు కానీ రిటర్న్ అయితే ఇచ్చేస్తాను. ఇప్పుడు నా యొక్క కాలేజ్ ఇంటర్న్షిప్ కానీ అయిపోయింది, నేను వర్క్కి వెళ్ళి మీకు డబ్బులు ఇచ్చేస్తాను, మీరు కానీ దాన్ని యాక్సెప్ట్ చేయండి అంటుందా. దానికి వీడు కానీ 100 మిలియన్ డబ్బులు ఉండేటువంటి బ్లాక్ కార్డ్ని కానీ ఇస్తాడనమాట. దీన్ని కానీ నువ్వైతే యూజ్ చేసుకో అనేసి, అప్పుడుదా నేను కానీ దాన్ని యాక్సెప్ట్ చేస్తాను అంటాడా. కానీ హీరోయిన్ అయితే వద్దు అంకుల్, దీన్ని అయితే మీరే పెట్టుకోండి అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి కానీ ఈదులోకి అయితే వచ్చి ఈ ప్యాంప్లెట్స్ ఉంటుంది కదా, దాన్ని అయితే అందరికీ కానీ పంచే పనే చేస్తూ ఉందన్నమాట. అటుపక్క వెళ్ళేటప్పుడు హీరో కానీ దీన్ని అయితే చూసేస్తాడు. వాడికైతే చాలా కోపం వచ్చేసి హీరోయిన్ దగ్గరకు కానీ వస్తాడనమాట. ఏం పని చేస్తా ఉన్నావు ఇక్కడ, ఇదేనా నువ్వు చెప్పిన పని అనేసి అరుస్తాడా. హీరోయిన్ కానీ ఇది కానీ ఒక పనే కదా అంకుల్ అన్నట్టు చెప్తుంది. హీరో కోపంగా ఉండేది చూసేసి మీరు కోపంగా ఉన్నారా అన్నట్టు అడుగుతుందా. ఈ కార్డ్ని తీసుకో, లేకపోతే నేను కోపంగానే ఉంటాను అంటాడనమాట. హీరోయిన్ కానీ దాన్ని అయితే తీసుకునేసి లేదంకుల్, నేను నిజానికి ఇంకొకరి మీద అయితే ఆధారపడకుండా నా సొంత కాళ్ళలో నేను నిలబడాలనుకుంటా ఉన్నాను అన్నట్టు చెప్తుందనమాట. దాంతో హీరో కానీ నేను నీకు సపోర్ట్ చేస్తాను అనేసి వీడు కానీ పాంప్లెట్స్ అయితే పంచడానికి వస్తాడా. వెనకాలే అసిస్టెంట్ గాని వచ్చి హీరోకి అయితే గొడుగు పడతా ఉంటాడనమాట. ఎవరు కానీ వచ్చి తీసుకోవట్లేదా. హీరోయిన్ అయితే ఒక్కటే అరుస్తూ ఉంది, ఏం చేస్తా ఉన్నారు మీరు అనేసి. దాంతో అంబ్రెల్లాని తీసేసి వీళ్ళు కానీ ఆ పేపర్స్ని అయితే పంచుతారు. అందరూ కానీ వచ్చి తీసుకుంటారనమాట. సడన్గా హీరోయిన్కి అయితే వామిట్ వస్తుంది. హీరో కానీ ఏమయ్యింది అంటాడా. ఎండ వల్లే అయి ఉంటుంది, సరే రండి మనం కానీ జ్యూస్ తాగుదాము అనేసి పక్కన అయితే ఒక బండి వస్తుందా, అందులో నుంచి జ్యూస్ కానీ తీసుకుంటుంది. యాక్చువల్గా హీరో అయితే కాస్ట్లీవి మాత్రమే తాగేవాడు, కానీ హీరోయిన్ కోసం దీన్ని కానీ యాక్సెప్ట్ చేశాడు. ఇప్పుడు వాడు కానీ ఏం అడుగుతాడంటే, నువ్వెందుకు ఇలాంటి పనులు చేస్తా ఉన్నావు, ఏదైనా పెద్ద కంపెనీలో జాబ్ని ఎతకొచ్చు కదా అనేసి. కానీ హీరోయిన్ చెప్తుంది వాళ్ళ కాలేజీలో అయితే చాలా చిన్నదంట, ఏ పెద్ద కంపెనీ కానీ జాబ్ ఆఫర్స్ అయితే ఇవ్వదు అంటుందా. దానికి హీరో కానీ వాట్ ఏ కోఇన్సిడెన్స్, ఈసారి మా కంపెనీ మీ కాలేజీలో అయితే వచ్చి జాబ్ ఆఫర్స్ ఇవ్వబోతుంది అంటాడనమాట. నీకు నమ్మకం లేకపోతే అసిస్టెంట్తో అడుగు అంటాడా. వాడు కానీ అవునవును అంటాడు. హీరోయిన్ అయితే సంతోషంతో ఎగురుకుంటూ వెళ్ళిపోతుందనమాట. అసిస్టెంట్ గాని వచ్చి బాస్ ఈ ప్లాన్ మన కంపెనీలోనే లేదు బాస్ అంటాడా. కానీ హీరో అయితే హీరోయిన్ కి జాబ్ ఇవ్వడం కోసం ఈ ప్లాన్ ని కానీ ఇంప్లిమెంట్ చెయ్యి అన్నట్టు చెప్పేస్తాడనమాట. కాలేజ్ నోటీస్ బోర్డులో కానీ ఈ పోస్టరే అతికించుంటారు. గ్రాడ్యుయేషన్ డే రోజు అందరూ స్టూడెంట్లు కానీ వాళ్ళ వర్క్ని అయితే సబ్మిట్ చేయాలి. అందులో ఏది బెస్ట్గా ఉంటుందో, ఏదైనా ఒక్క స్టూడెంట్కి మాత్రం వాళ్ళ కంపెనీలో నుంచి జాబ్ వస్తుంది అనేసి దీన్ని హీరోయిన్ కానీ చూసి సంతోషపడుతూ ఉంటుందా. అక్కడికి బాయ్ ఫ్రెండ్ వాడు కానీ ఒక చిలక చేయి పట్టుకునేసి చాలా క్లోజ్గా అయితే హీరోయిన్ దగ్గరకు వస్తారా. వీళ్ళిద్దరూ కలిసి ఉండడం చూసేసి హీరోయిన్ కానీ మీరిద్దరు ఎప్పుడు కలిసారు అన్నట్టు అడుగుతుందనమాట. దానికి ఆ అమ్మాయి కానీ మేమిద్దరం కలవకూడదా ఏంటి, మేమిద్దరం ఇప్పుడు డేట్ చేస్తాం ఉన్నాము అంటుందా. వీడు గాని నీకు తన్ని చూసి జలసీగా ఉందా, అందుకే ఈ విధంగా అంతా మాట్లాడుతూ ఉన్నావా అన్నట్టు చెప్తాడా. తను గాని రే సచ్చినోడా, తన్ని చూసి నేనెందుకురా జలస్ అవుతాను అన్నట్టు చెప్తుందా. ఎందుకో తెలుసా, తను నీకన్నా అన్నిట్లో కానీ గ్రేట్గా ఉంది, ఖచ్చితంగా ఈ జాబ్ ఆఫర్ కానీ తనకుదా వస్తుంది చూడు. అదేవిధంగా నీ మొహాన్ని నువ్వు ఎప్పుడైనా చూసావా అద్దంలో, నువ్వు ఎంత పూర్వో తెలుసా, 4 సంవత్సరాలుగా నీ యొక్క 4 డ్రెస్సులతోనే కాలాన్ని గడిపేశావు, అందుకే డేట్ చేసేటప్పుడు కానీ నిన్ను చూస్తేనే నాకు నచ్చదు అన్నట్టు చెప్తాడా. కానీ అయ్యో పాపం నీకు డ్రెస్సులే లేదా, నీకు నా యొక్క పాత డ్రెస్సులు కావాలంటే ఇస్తాను తీసుకుంటావా అన్నట్టు అడుగుతుందా. హీరోయిన్ గానీ నోర్ము, నీకు కావాలంటే నా పాత డ్రెస్సులు ఇస్తాను తీసుకో అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి వచ్చి హీరో యొక్క కార్లో గానీ ఎక్కి వెళ్ళిపోతుందా. దీన్నైతే వాళ్ళు గానీ చూసేసి నిన్నటి వరకు తనకి తిండి గానీ లేకుండా ఉండింది, అలాంటప్పుడు ఇంత లగ్జరీ కార్లో తను ఎలా వెళ్ళగలదు అన్నట్టు ఆలోచిస్తా ఉంటారు. నెక్స్ట్ డే అయితే హీరోయిన్ గానీ గ్రాడ్యుయేషన్ డే కి బట్టలు కొనడానికి అయితే షాప్ కి వెళ్తా ఉందన్నమాట. అది గానీ హీరోకి తెలియకుండా దొంగచాటుగా హీరో అయితే తన్ని కానీ చూసేసి ఎక్కడికి వెళ్తా ఉన్నావు ఇక్కడ రా అనేసి పిలుస్తాడా. తను కానీ వచ్చి చెప్తుందనమాట, ఈ విధంగా బట్టలు కొనడానికి అయితే వెళ్తా ఉన్నాను, కానీ నా డబ్బులు నా దగ్గర ఉంది, దాంతోనే నేను కానీ బట్టలు కొనుక్కుంటాను అనేసి. హీరో అయితే పిచ్చి పిల్ల అదంతా వద్దు, నువ్వు డ్రెస్సెస్ కొనాలంటే నేను కానీ నీతో వస్తాను రా అనేసి పిలుస్తాడా. కానీ నేను చాలా చైనీస్ డ్రామాస్ అయితే చూసాను, అందులో సీఈఓలంతా చాలా బిజీగా ఉంటారు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో టైం స్పెండ్ చేయడానికి కానీ అసలు ఓపిక ఉండదు అన్నట్టు చెప్తుందా.
హీరో గాని పిచ్చి పిల్ల నువ్వు నా వైఫ్ గర్ల్ ఫ్రెండ్ కాదు అన్నట్టు చెప్పేసి హీరోయిన్ ని గానీ షాపింగ్ కి అయితే పిలుచుకొని వస్తాడా. అక్కడైతే వీడికి ఒక అర్జెంట్ ఫోన్ కాల్ అయితే వస్తుందన్నమాట. సరే నువ్వు గానీ వెళ్ళి డ్రెస్ అయితే పర్చేస్ చేయి, నేను గానీ మాట్లాడేసి వస్తాను అనేసి ఆ వాడుగానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడా. హీరోయిన్ గానీ వచ్చి డ్రెస్సెస్ అంతా చూస్తూ ఉంటుంది. అక్కడికైతే ఈ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చిలకని గానీ తీసుకొని వస్తాడనమాట. అది కానీ వచ్చిన వెంటనే ఇక్కడ ఉండే డ్రెస్ అంతా కానీ హీరోయిన్ అయితే కొనలేదు. తను చాలా పూరైన అమ్మాయి అయినప్పటికీ నువ్వు ఇక్కడ వచ్చున్నావంటే ఖచ్చితంగా ఇక్కడ ఉండే డ్రెస్ ని వేసుకునేసి దాన్ని కానీ ఫోటో తీసి పోస్ట్ పెట్టుకుంటామనేసే కదా అన్నట్టు చెప్తుందా. అక్కడ వర్క్ చేసే అమ్మాయి కానీ ఇదిగో చూడండి మేడం ఈ విధంగా అంతా చేయకూడదు అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ కానీ ఇదిగో చూడు నేనేం అలా చేయలేదు, డ్రెస్ కొనడానికే వచ్చాను అన్నట్టు చెప్పేసి తను కానీ వెళ్ళి డ్రెస్ అయితే చూస్తూ ఉంటుందన్నమాట. మనకెందుకు గొడవ అనేసి. కానీ ఈ చిలక వచ్చి హీరోయిన్ ని కానీ ముందరికి తోస్తుందా. అక్కడ ఉండే జ్యూస్ మొత్తం కానీ ఆ డ్రెస్ మీద అయితే పడిపోతుంది అనమాట. ఈ అమ్మాయి కానీ ఒకటే అరస్తా ఉందన్నమాట. ఇదిగో చూడు మొత్తం డ్రెస్ కానీ పోయింది, దీని మొత్తానికి నువ్వు డబ్బులు పే చేయాలి కాంపన్సేషన్ గా అన్నట్టు అరుస్తుందా. హీరోయిన్ కానీ ఇది నా తప్పు కాదు చిలకదా ఈ విధంగా చేసింది అంటుందా. దాంతో నాకు అనవసరం, మర్యాదగా నువ్వు డబ్బులు ఇవ్వు, లేదనుకో కాలేజీలో కానీ వెళ్ళి కంప్లైంట్ చేస్తాను అంటుందన్నమాట. ఈ చిలక కానీ దీని దగ్గర అంత డబ్బులు అంతా ఉండదు, నువ్వు వేస్ట్దా అరవడం అన్నట్టు చెప్తా ఉంటుందా. హీరోయిన్ కానీ అలాగంతా లేదు, ఇదిగోండి డబ్బులు తీసుకోండి అనేసి హీరో అయితే ఇచ్చుంటాడు కదా బ్లాక్ కార్డు, దాన్ని కానీ ఇస్తుంది. వీళ్ళందరూ కానీ అందులో డబ్బులు ఉండదు అనేసి అనుకుంటారు, కానీ అందులో అయితే డబ్బులు ఉంటుందా. దాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోయారన్నమాట. ఈ చిలక కానీ నీకెక్కడి నుంచి వచ్చింది ఈ కార్డు, ఖచ్చితంగా నువ్వు ఎవరి దగ్గర నుంచో కానీ దొంగతనం చేస్తున్నావు అన్నట్టు చెప్తారా. హీరోయిన్ కానీ చెప్తుంది దీన్ని అయితే నా బాయ్ ఫ్రెండ్ ఇచ్చాడు అనేసి. కానీ ఈ అమ్మాయి నమ్మకుండా ఆ కార్డుని కానీ తీసుకుంటుంది అనమాట, ఇది నా దగ్గరే ఉంది అనేసి. కానీ హీరోయిన్ ఒప్పుకోకుండా అది నా బాయ్ ఫ్రెండ్ ఇచ్చింది ఇవ్వు అనేసి లాక్కుంటుందా. దీనికైతే కోపం వచ్చేసి హీరోయిన్ ని కానీ కొట్టడానికి అయితే వస్తుందన్నమాట. అంత లోపల హీరో కానీ వచ్చి తన చైన్ అయితే పట్టుకుంటాడా. వీళ్ళు కానీ హీరోని అయితే చూసేసి ఓ వీడేనా నువ్వు చెప్పిన తాత బాయ్ ఫ్రెండ్, మీ ఇద్దరు జోడీ కానీ చాలా సూపర్గా ఉంది అనేసి ఫోటో తీసి దీన్ని అయితే నేను కాలేజీలో అందరికీ చూపిపోతాను అన్నట్టు చెప్తుందా. అంత లోపల ఈ చిలక యొక్క సెకండ్ అంకుల్ కానీ అక్కడికి వస్తాడనమాట. వాడితో కానీ ఈ చిలక చెప్తాంది చూడండి అంకుల్ మీ షాప్లో అయితే ఇద్దరు దొంగలు పడ్డారు, ముందు వాళ్ళనైతే బయటికి గెంటేయండి అనేసి. కానీ వాడికి హీరో ఎంత పెద్దవాడు అన్న విషయం ఆల్రెడీ తెలిసినట్టుంది. చిలక యొక్క చెంప వాచిపోయేటట్టు కొట్టి మర్యాదగా తనతో కానీ సారీ అయితే అడిగేసి ఇక్కడ నుంచి వెళ్ళు అనేసి ఆ కార్డుని లాక్కునేసి దాన్ని అయితే బయటికి గెంటేస్తాడా. అక్కడ వర్క్ చేసే అమ్మాయిని కానీ బాగా తిట్టి తన్ని కానీ ఫైర్ చేసి అక్కడ నుంచి అయితే పంపించేస్తాడు. ఇప్పుడు హీరో దగ్గరకు కానీ వచ్చి సారీ బాస్ తనైతే ఏదో తెలియకుండా ఈ విధంగా మాట్లాడేసింది, నేను కావాలంటే మీకు ఈ మొత్తం షాపింగ్ మాల్ని కానీ చూపిస్తాను, రండి మనం కానీ షాపింగ్కి అయితే వెళ్దాము అనేసి పిలుచుకొని వెళ్తాడనమాట. హీరో హీరోయిన్ కానీ డ్రెస్ అంతా పర్చేస్ చేస్తా ఉంటారా. ఈ చిలకైతే ఆగేట్టే లేదు. వీళ్ళిద్దరిని కానీ ఫోటో అయితే తీసి కాలేజీలో అందరి దగ్గర కానీ చూపించి నీ సంగతి నేను తెలుస్తాను అన్నట్టు ఇదేదో ప్లాన్ వేస్తా ఉందన్నమాట. ఇటు పక్క హీరో హీరోయిన్ గానీ చాలా సంతోషంతో క్యాప్స్ షూస్ డ్రెస్సెస్ అనేసి మార్చి మార్చి పర్చేస్ చేసుకుంటా ఉంటారా. అప్పుడు హీరో గానీ హీరోయిన్ కోసం అయితే ఒక చొప్పుని తీసుకొని వచ్చి తొడగుతాడనమాట. కానీ హీరోయిన్ అయితే వద్దు అంటుంది, నా ఫియాన్సేకి నేను వేస్తాను ఇందులో ఏముంది అనేసి హీరోయిన్ గానీ వేసేసి అక్కడ నుంచి అయితే పిలుచుకొని వస్తాడా. చాలా డ్రెస్సెస్ అయితే కొని ఉంటాడనమాట. చిన్నప్పటి నుంచి హీరోయిన్కి అయితే ఇంత డ్రెస్సులు అసలు అది కానీ బ్రాండెడ్ డ్రెస్ ఒక్కటి కానీ ఉండదా, దాన్ని అంతా తలుచుకునేసి చాలా ఎమోషనల్ అయిపోతుంది. హీరోదా ఇకపైన నువ్వు దేనికి గానీ బాధపడకూడదు అనేసి హీరోయిన్ కానీ అక్కడి నుంచి అయితే ఇంటికి పిలుచుకొని వస్తాడనమాట. ఇప్పుడు మళ్ళీ కానీ హీరోయిన్ కి అయితే వామిట్ కంటిన్యూస్ గా వస్తూ ఉంటుందా. తనకు కానీ డౌట్ గా అనిపించి తన యొక్క పీరియడ్ డేట్ ని కానీ చెక్ చేస్తుందన్నమాట. అందులో కానీ నెల తప్పు ఉంటుందా. హాస్పిటల్ కి అయితే వచ్చి వాళ్ళ దగ్గర కానీ చెక్ చేస్తుంది. వాళ్ళైతే తను ప్రెగ్నెంట్ గా ఉందన్నట్టు రిపోర్ట్ అయితే ఇచ్చి పంపిస్తారు. ఇప్పుడు తను వేరే జాబ్ ఇంటర్వ్యూకి అంతా ట్రై చేస్తా ఉంది కదా. ఈ టైంలో తను ప్రెగ్నెంట్ గా ఉన్న విషయం హీరోకి తెలిస్తే ఖచ్చితంగా తన్ని పంపించడం అనేసి ఆ తర్వాత కావాలంటే హీరోతో చెప్పుకుంటామనేసి ఆ పేపర్ ని గానీ నలిపి డస్ట్బిన్ లో అయితే వేసేస్తుందా. అక్కడికైతే చిలక గానీ తనతో పాటు ఒక అమ్మాయిని అయితే పిలుచుకొని వచ్చి ఉంటుంది. ఆ అమ్మాయి గానీ ఈ పేపర్ ని అయితే తీసి చూసేసి హీరోయిన్ అయితే ప్రెగ్నెంట్ గా ఉందన్న విషయాన్ని చెప్తా ఉంటుంది. నీకు సడన్ గా ఈ కాస్ట్లీ డ్రెస్ కారు ఇవంతా ఎక్కడి నుంచి వచ్చింది అన్నట్టు మేము ఆలోచించాము, ఇప్పుడు అర్థమైపోయింది నువ్వైతే ఏదో ఒక ముసలాడిని గానీ ప్రేమిస్తా ఉన్నావు కదా, వాడే కదా నీకు ఇదంతా ఇస్తా ఉన్నాడు అనేసి హీరోయిన్ అయితే వీళ్ళు బాగా టీస్ చేస్తూ ఆడుకుంటా ఉంటారా. ఈ అమ్మాయి అయితే హీరోయిన్ యొక్క కడుపుని కానీ టచ్ చేయడానికి అయితే పోతుంది. హీరోయిన్ అయితే కత్తిని తీసి తన చేతిని కానీ కోసేస్తుంది అనమాట. నాతో పెట్టుకుంటే అయిపోతారు అన్నట్టు బెదిరించేసి అక్కడి నుంచి కానీ వెళ్ళిపోతుంది తను ఎలాగో. వీళ్ళైతే తను పోతే పోనీలే ఈ పేపర్ ఉంది కదా దీంతో మనం తన సంగతి చూసుకుంటాం అన్నట్టు ఆలోచిస్తూ ఉంటారు. హీరోయిన్ కానీ ఆ రోజు నైట్ అయితే తన గ్రాడ్యుయేషన్ డే రోజు కోసం ఒక ప్రాజెక్ట్ వర్క్ ని కానీ రెడీ చేస్తూ ఉంటుంది అనమాట. హీరో కానీ అక్కడికి అయితే వస్తాడా. ఏం చేస్తా ఉన్నావు,
నాకు చూపి అంటాడా. కానీ హీరోయిన్ అయితే చూపినంటా ఉంది. అది కానీ మూవ్ గ్రూప్స్లో అయితే ఒకరిని మాత్రమే జాబ్కి సెలెక్ట్ చేస్తాను అని చెప్పుంటారు కదా. ఆ పోటీ అయితే నిజాయితీగా జరగాలి, నేను ప్రెసిడెంట్ వైఫ్ అనేసి నాకు ఎలాంటి ఫేవర్ గానీ ఉండకూడదు అన్నట్టు హీరోయిన్ చెప్తుందా. హీరోకి అయితే దీన్నంతా చూసేటప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట. ఆ టైంలో కరెంట్ వేరే పోతుందా. హీరో గానీ హీరోయిన్ ని చూసేసి తనని కిస్ చేసేటట్టు చాలా క్లోజ్ గా అయితే వస్తాడా. సడన్ గా హీరోయిన్ గానీ తను ప్రెగ్నెంట్ గా ఉన్న విషయం అయితే గుర్తొచ్చి హీరోని గానీ తోసేసి రేపు నాకు గ్రాడ్యుయేషన్ డే ఉంది, త్వరగా వెళ్ళి పడుకోవాలి అనేసి అక్కడ నుంచి కానీ వదిలితే చాలరా స్వామి అన్నట్టు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు హీరో గానీ హీరోయిన్ యొక్క ప్రాజెక్ట్ వర్క్ ని అయితే చూసేసి దాన్ని కానీ ఫోటో తీసి తన యొక్క ఆఫీస్కి అయితే పంపిస్తాడు. రేపైతే ఫైనల్ గా ఈ ఈ వర్క్ దా సెలెక్ట్ అవ్వాలి అనేసి. అదే విధంగా రేపు గ్రాడ్యుయేషన్ డే లో గానీ నేను కలుసుకోబోతాను, దానికి కావాల్సిన ఏర్పాట్లంతా చేయండి అన్నట్టు చెప్తాడనమాట. ఆ నెక్స్ట్ డే అయితే చిలక గానీ వచ్చి వాళ్ళ అంకుల్ తో అయితే అరుస్తా ఉందనమాట. ఎందుకంటే తను గానీ ఈ కాలేజీలో అయితే వర్క్ చేసేవాడు, నా ప్రాజెక్ట్ ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు అనేసి. ఆ విషయం నాకు తెలీదు, వాళ్ళే డైరెక్ట్ గా ఈ ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేశారు అనేసి హీరోయిన్ ప్రాజెక్ట్ ని గానీ చూపిస్తాడా. ఈ చిలక అయితే వాళ్ళ అంకుల్ హెల్ప్ తో ఆ ప్రాజెక్ట్ లో తన నేమ్ ని గానీ మెన్షన్ చేస్తుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నా సొంతం, మిగతా సంగతి మీరు చూసుకోండి అన్నట్టు చెప్పేసి వచ్చేస్తుందా. కొంచెం సేపు లోపల హీరోయిన్ గానీ ఒక ఏంజల్ లాగా అయితే రెడీ అయ్యి వస్తుందన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ గానీ నువ్వు ఇంత అందంగా రెడీ అయ్యి వచ్చావు అనేసి, ఆ ప్రాజెక్ట్ లో నువ్వు విన్ అయ్యి ఖచ్చితంగా ఆ జాబు నీకు వస్తుంది అన్నట్టు పగటి కళ్ళు అయితే కనుక ఖచ్చితంగా ఆ జాబు నాకుదా వస్తుంది అనేసి చిలక గానీ కోస్తా ఉంటుందా. అంకుల్ గానీ అక్కడికైతే వచ్చి ఏ ప్రాజెక్ట్ విన్ అయ్యింది అనేసి డిస్ప్లేలో గానీ అందరికీ అయితే చూపిస్తాడు. హీరోయిన్ గానీ తనది వచ్చేసరికి చాలా సంతోషపడుతుంది. అంత లోపల చిలక ఆ ప్రాజెక్ట్ నాది అన్నట్టు స్టేజ్ మీద గానీ వెళ్ళి ఆ అవార్డుని గానీ తీసుకోవడానికి అయితే పోతుందా. హీరోయిన్ వల్ల అయితే కాకుండా చాలా ఆపండి, ఇక్కడ ఏదో తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు, యాక్చువల్గా ఆ ప్రాజెక్ట్ అయితే నాది అన్నట్టు చెప్తుందా. అంకుల్ గానీ ఏం మాట్లాడుతూ ఉన్నావు నువ్వు, నీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది అనేసి ఈ విధంగా అరుస్తా ఉన్నావు అంటాడా. ఎవిడెన్సే కదా అనేసి హీరోయిన్ గానీ దాన్ని అయితే జూమ్ చేసి చూపిస్తుంది. హీరోయిన్ యొక్క నేమ్ గానీ ఆ ఇమేజ్ లో అయితే ఉందన్నమాట. ఇప్పుడు అర్థమయ్యిందా, వాళ్ళిద్దరూ గానీ కలిసి నా ప్రాజెక్ట్ ని దొంగతనం చేశారు అన్నట్టు చెప్తుందా. అక్కడికి మూవ్ కంపెనీ యొక్క ఇన్ఛార్జ్ వచ్చుంటాడు కదా, అతను గానీ ఏం జరుగుతా ఉంది ఇక్కడ అన్నట్టు వాళ్ళని అరేస్తారు. ఈ చిలకైతే నా అంకుల్ మీద ఎలాంటి తప్పు లేదు, హీరోయిన్ అయితే బయట ఆఫీస్ పెట్టుకొని ఉండదు, తన వల్ల కాలేజ్ పరువు పోకూడదు అనేసి మేము గానీ ఈ విధంగా చేసాము, కావాలంటే ఎవిడెన్స్ చూడండి అనేసి హీరోయిన్ గానీ డ్రెస్ అయితే కొనేటప్పుడు ఒక ఫోటో తీసి ఉంటుంది కదా, దాన్ని గానీ అందరికీ చూపిస్తుందా. బాయ్ ఫ్రెండ్ వాడిని గానీ పిలిచి వదిలేస్తుంది అనమాట. వాడు గాని వచ్చి మీకే తెలుసు హీరోయిన్ నేను ఎంతగా ప్రేమిస్తా ఉన్నాము అనేసి, గ్రాడ్యుయేషన్ తర్వాత తన్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కానీ నా దగ్గర డబ్బులు లేదనేసి హీరోయిన్ నన్ను వదిలేసి ఆ ముసలాడిని కానీ వెళ్ళి పెళ్లి చేసుకునింది అన్నట్టు చెప్పి వీడైతే యాక్టింగ్లు వేస్తూ ఉంటాడా. అది మాత్రమే కాకుండా మా దగ్గర ఇంకా ఎవిడెన్స్ ఉంది, తనైతే ఆ ముసలాడితో ప్రెగ్నెంట్ గానే అయ్యి ఉండదు అన్నట్టు చెప్తారు. తనేమి ముసలాడు కాదు, తను నా యొక్క బాయ్ ఫ్రెండ్ అన్నట్టు హీరోయిన్ కానీ చెప్తుందా. అక్కడున్న వాళ్ళందరూ కానీ హీరోయిన్ మీద అయితే కోపంతో అదే కూల్ డ్రింక్స్ గ్లాస్ అంతా కానీ తీసి విసురుతా ఉంటారనమాట. అంత లోపల హీరో గానీ అక్కడికైతే వచ్చి తన్నే గానీ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడా. హీరోతో పాటు వచ్చిన అసిస్టెంట్ అయితే ఈ బాయ్ ఫ్రెండ్ నోట్లో మైక్ ని గానీ పెట్టి కుక్కేస్తా ఉన్నాడు. నోటికి వచ్చినట్టు ఏమైనా వాగుతావా, ఇప్పుడు మాట్లాడరా అనేసి. అదే విధంగా ఈ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ గానీ అక్కడికైతే వస్తాడనమాట. ఈ చిలక యొక్క అంకుల్ ని లాగి ఒక్కటిస్తా ఉన్నాడు. అసలు తను ఎవరు అనేసి తెలియకుండానే మీ నోటికి వచ్చిందంతా వాగి తన మీద గానీ రూమర్స్ అంతా స్ప్రెడ్ చేస్తా ఉన్నారా, తనేరా మిస్టర్ మూ అనేసి గానీ చెప్తాడా. వాళ్ళ అంకుల్ అయితే ఫుల్ షాక్ అయిపోయి హీరో యొక్క కాళ్ళని గానీ వచ్చి పట్టుకున్నాడు అనమాట. నన్ను గానీ క్షమించి ఒక్కసారి అయితే వదిలేయండి, నేనేదో తెలియకుండా ఈ తప్పుని చేశాను అనేసి. కానీ హీరో అయితే వాడిని క్షమించేట్టు లేదనమాట. వాళ్ళందరినీ కానీ తిట్టేసి అక్కడ నుంచి హీరోయిన్ అయితే తీసుకొని వెళ్ళిపోతాడా. ఇప్పుడు ప్రిన్సిపల్ కానీ ఈ చిలక యొక్క అంకుల్ని ఫైర్ చేస్తా ఉన్నాను, ఇంకెప్పుడు కానీ నువ్వు కాలేజీకే రాకు అన్నట్టు చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. దాంతో వీడికి కానీ చాలా కోపం వచ్చేసి చిలకనైతే వచ్చి లాగి ఒక్కటిస్తా ఉన్నాడు. నీ వల్లే ఈ రోజు నా యొక్క జాబ్ కానీ పోయింది అనేసి. అది మాత్రమే కాకుండా వీడు కానీ ఈ షాక్లో అయితే గుండెను పట్టుకునేసి అక్కడే పడిపోతాడన్నమాట. ఇటుపక్క హీరోయిన్ని కానీ హీరో అయితే పిలుచుకొని వచ్చుంటాడు కదా, నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్న విషయాన్ని నాతో చెప్పలేదు అంటాడా. చెప్తే మీరు ఖచ్చితంగా నన్ను వర్క్కి పంపిరు, అందుకే చెప్పలేదు అంటుందన్నమాట. నీకేం కర్మ, నేను నిన్ను చూసుకుంటాను అంటాడు హీరో. కానీ హీరోయిన్ డల్గా ఉండడం చూసేసి సరేలే నేను కానీ నేను జాబ్కి వెళ్ళడానికి అలో చేస్తాను. అదేవిధంగా వాళ్ళ యొక్క కాలేజ్ క్లాస్లో అయితే హీరోయిన్ టాప్ గ్రేడ్లో ఉన్నిందంట, కాబట్టి తన యొక్క ప్రాజెక్ట్ కానీ సెలెక్ట్ అయ్యింది అన్నట్టు చెప్తాడు. హీరోయిన్ కానీ చాలా సంతోషం అయిపోయింది. హీరోయిన్
హీరోయిన్ గానీ అక్కడి నుంచి తీసుకొని వచ్చి తన బెడ్రూమ్ లో అయితే పడుకోబెట్టేసి ఇకపై నుంచి మనం ఇద్దరం గానీ కలిసే నిద్రపోతాం అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ అయితే ఏమేమో ఆలోచిస్తుందనమాట. ఏం ఆలోచిస్తా అన్నావు, అలాగంతా ఏమీ లేదు, నువ్వు ప్రెగ్నెంట్ గా ఉన్నావు కదా, నీ పక్కనే ఉండి నిన్ను చూసుకోవడం కోసమే నేను గానీ అరేంజ్మెంట్స్ అయితే చేశాను అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కి అయితే పరువే పోయిందన్నమాట. అక్కడి నుంచి వచ్చి బట్లర్ తో గానీ ఈ ఇంట్లో అయితే ఏదేది షాప్ గా ఉందో మొత్తాన్ని గానీ దూరం పెట్టండి, అదే విధంగా హీరోయిన్ ని 24 గంటలు చూసుకోవడానికి మెయిట్స్ ని గానీ ఏర్పాటు చేయండి అన్నట్టు చాలా సంతోషం పడుతూ చెప్తా అంటాడనమాట. ఆ నెక్స్ట్ డే హీరో గానీ ఇప్పుడు హీరోయిన్ ప్రెగ్నెంట్ గా ఉంది కదా, తనకి ఇంకా గానీ ప్రపోజ్ చేయలేదు. తనకి ప్రపోజ్ చేయడానికి రిహర్సల్ చేయడం కోసం అయితే తన యొక్క సెక్రటరీని గానీ పిలిపించి తనతో అయితే రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తా ఉంటాడా. ఇదంతా గానీ జస్ట్ వాడైతే రిహర్సలే చేస్తా ఉంటాడు. కానీ అటు పక్క వచ్చినటువంటి హీరోయిన్ వాళ్ళ అమ్మ ఇంకా అన్న గానీ దీన్ని అయితే చూసేసి, చూసావా ఆ ముసలోడికి ఎంత పొగరో, దీన్ని గానీ నువ్వైతే ఫోటో తీసుకో, మనం గానీ హీరోయిన్ దగ్గరికి అయితే తీసుకెళ్తాము అనేసి వీళ్ళిద్దరు గానీ ఫోటో తీసుకొనేసి హీరోయిన్ దగ్గరికి అయితే వస్తారనమాట. హీరోయిన్ తో గానీ వాళ్ళ అమ్మ అయితే చెప్తా ఉంది, ఇదిగో చూడు నువ్వు ఆ ముసలాడిని అయితే ఎంతగానో నమ్ముతా ఉన్నావు, కానీ వాడైతే నిన్ను నడి రోడ్లో వదిలేసి ఏదో ఒక అమ్మాయికి గానీ ప్రపోజ్ చేస్తా ఉన్నాడు అంటుందా. హీరోయిన్ అయితే నమ్మట్లేదనమాట. దాంతో వీళ్ళైతే ఆ ఫోటోని గానీ చూపిస్తారు. దాన్ని చూసి హీరోయిన్ అయితే ఫుల్ షాక్ అయిపోయి హీరోకి గానీ కాల్ చేస్తుందా, కానీ కాల్ అయితే కనెక్ట్ అవ్వట్లేదు అనమాట. హీరోయిన్ గానీ కన్ఫర్మ్ చేసుకునింది ఒకవేళ వాడు ఆ విధంగా కదా చేస్తా ఉంటాడు ఏమో అనేసి. వాళ్ళు అన్నగాని ఏం చెప్తాడంటే, నీ స్టేటస్ నీకు బాగా తెలుసు కదా, హీరో లాంటి వాడు ఎప్పటికీ గానీ నిన్నైతే ప్రేమించడు, నీ కడుపులో ఉండే బిడ్డ కోసమే వాడు గానీ నీతో ఉంటున్నాడు, బిడ్డ పుట్టిన తర్వాత నిన్ను గానీ బయటికి అయితే గెంటేస్తాడు, వాడు అలా చేయడానికి ముందే నువ్వు గానీ ఆ 100 మిలియన్ డబ్బులు ఉండే కార్ని అయితే తీసుకో, మనం గానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము అంటారా. హీరోయిన్ అయితే నేను దాన్ని ఇవ్వను అంటుందన్నమాట. అమ్మ తన్ను ఎందుకు అడుగుతా ఉన్నావు, ఈ ఇంటి ఫుల్కి గానీ చాలా కాస్ట్లీ థింగ్స్ అయితే ఉంది రా, మనం గానీ దాన్ని అయితే తీసుకుంటాము అనేసి అక్కడ ఉండే కాస్ట్లీ జార్స్ ప్లేట్స్ అంతా కానీ తీస్తూ ఉంటారా. హీరోయిన్ కానీ వాళ్ళని అయితే స్టాప్ చేయడానికి పోతుంది, వాళ్ళైతే కింద తోసేస్తారనమాట. అంత లోపల హీరో కానీ అక్కడికైతే వచ్చేసి హీరోయిన్ కడుపులో ఉండే బిడ్డకి ఏమైనా అయిపోయిందో ఏమో అనేసి హీరోయిన్ని తీసుకునేసి వీళ్ళ సంగతిని అసిస్టెంట్తో కానీ చూసుకోమనేసి వెళ్తాడనమాట. అసిస్టెంట్ కానీ వచ్చి వీళ్ళని అయితే బాగా దంచుతూ ఉంటాడు. ఇటు పక్క హీరోయిన్ కానీ మెలకువలోకి వచ్చిన వెంటనే ఆ ఫోటోని కానీ చూపించి ఇది నిజమా అనేసి అడుగుతుందా. హీరో అయితే నవ్వుతా ఉన్నాడు, కానీ వాడు ప్రపోజల్ హీరోయిన్ కి చేయబోతాడన్న నిజాన్ని చెప్పకుండా ఈ రింగ్ అయితే మా క్లయింట్ కోసం మేము కానీ సెలెక్ట్ చేసాము, తనకి నాకు మధ్య ఏమీ లేదు అంటాడా. అప్పుడుదా హీరోయిన్ కి అయితే వెళ్ళిన ప్రాణమే రిటర్న్ వస్తుంది, తను కానీ కొంచెం సంతోషపడతా ఉంటుందా. హీరో కానీ వచ్చి హీరోయిన్ అయితే కిస్ చేస్తూ ఉంటాడనమాట. అక్కడ నుంచి హీరోయిన్ కానీ ఇంటికి అయితే పిలుచుకొని వస్తాడు. ఇప్పుడు కొత్తగా మెయిడ్స్ అంతా కానీ ఏర్పాటు చేసుంటారు కదా, వాళ్ళైతే హీరోయిన్ కానీ మేమే మిమ్మల్ని స్నానం చేపిస్తాము రండి అనేసి పిలుస్తారా. హీరోయిన్ కానీ కొంచెం సిగ్గుతో ఉంటుందా. హీరో అయితే నేనే నా వైఫ్ కి స్నానం చేపిస్తాను అంటాడనమాట. సరే సరే అనేసి వీళ్ళు కానీ ప్రెగ్నెన్సీ ఆయిల్ అయితే ఇస్తారనమాట. స్నానం చేసిన తర్వాత హీరోయిన్ యొక్క టైస్, చెస్ట్ ఇంకా హిప్ అంతా కానీ మసాజ్ చేయండి, అప్పుడు ఆ స్ట్రెచ్ మార్క్ అయితే రాదు అంటారా. హీరో హీరోయిన్ ఇద్దరు కానీ షాక్ అయిపోయారనమాట. హీరోయిన్ కానీ ఆ ఆయిల్ అయితే నా దగ్గరే ఇచ్చేయండి, నేనే మసాజ్ చేసుకుంటాను అంటుంది. కానీ హీరో అయితే నా వైఫ్ కి నేను మసాజ్ చేస్తాను అనేసి ఇక్కడ నుంచి హీరోయిన్ బాత్ టబ్ గానీ పిలుచుకొని వచ్చి ఇదిగో చూడు నువ్వు ఎంబారసింగ్ గా ఫీల్ అవుతా ఉన్నావు అన్నది నాకు తెలుస్తా ఉంది, అయినప్పటికీ పాప కోసం అయితే నువ్వు కానీ అడ్జస్ట్ చేసుకో అన్నట్టు చెప్పి హీరోయిన్ కి అయితే స్నానం అంతా చేయించేసి టవల్ గానీ ఇస్తాడా. దాన్ని కట్టుకునేసి బయటికి వచ్చేటప్పుడు కాలు స్లిప్ అయ్యి హీరో మీద పడిపోతుంది అనమాట. వీడు వేరే 6 ప్యాక్ చూపిస్తా ఉంటాడా. హీరోయిన్ గానీ టెంప్ట్ అయిపోయి వాడి యొక్క చెస్ట్ అయితే బాగా పిసుకుతా ఉందన్నమాట. హీరో గానీ నువ్వు టచ్ చేసి ఆడుకునింది చాలు, నీ చేతిని తీస్తావా అన్నట్టు అడుగుతాడా. తనకైతే కోపం వచ్చేసి హీరోయిన్ గానీ బాగా తిట్టేసి అక్కడి నుంచి అయితే పరువే పోయిందిరా స్వామి అన్నట్టు రూమ్ కి అయితే వచ్చేస్తుంది. వెనకాలే హీరో గానీ ఆ మసాజ్ ఆయిల్ అయితే తీసుకొని వస్తాడనమాట. నేనే మసాజ్ చేసుకుంటాను అంటుందా. ఇదిగో చూడు నువ్వు చేసుకోలేదనుకో నువ్వు అందంగా ఉండవు అన్నట్టు హీరో గానీ చెప్తాడా. హీరోయిన్ గానీ సైలెంట్ అయిపోతుంది. ఆ తర్వాత ఆయిల్ తో హీరోయిన్ గానీ మొత్తం మసాజ్ అయితే చేస్తాడా. హీరోయిన్ కి ఇక్కడ ఏమేమో అయిపోతా ఉందన్నమాట. చాలు చాలు మిగతావంతా నేను చేసుకుంటాను అన్నట్టు చెప్తుంది. హీరో గానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడా. ఆ తర్వాత హీరోయిన్ గానీ తన ఫోన్ లో అయితే పుట్టబోయే బిడ్డ కోసం బొమ్మని గానీ చూస్తూ ఉంటుంది, దాన్ని అయితే కొనడానికి. ఆ టైంలో హీరో గానీ వచ్చి ఈ టైంలో అంతా నువ్వు ఫోన్ చూడకూడదు అన్నట్టు లాక్కుంటాడనమాట. అది నా యొక్క ఫేవరెట్ బొమ్మ, దాన్ని పాపకి కొందామనేసి చూస్తా ఉన్నాను అంటుందా. నీకు బొమ్మ కావాలంటే నేను కొనిస్తాను, అదేవిధంగా ఈ బొమ్మకి బదులుగా నేను నీకు బొమ్మగా ఉంటాను అనేసి హీరోయిన్ గానీ హక్ చేసుకునేసి తన్ని గానీ నిద్రపోస్తాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హీరోదా ఫస్ట్ కళ్ళు తెరుస్తాడనమాట. హీరోయిన్ గానీ బాగా నిద్రపోతా ఉంటుందా. తనని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా బయటికి వచ్చి బట్లర్తో గానీ మొత్తం ప్రిపరేషన్ సిద్ధమయ్యే
అయ్యిందా అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి కానీ వెళ్ళిపోతాడా. హీరోయిన్ కానీ లేసుకుంటుంది. పక్కన అయితే హీరో లేదా వాడిని కానీ వెతుక్కుంటూ బయటికి అయితే వస్తుందనమాట. అక్కడ వర్క్ చేసే అమ్మాయి కానీ బట్లర్తో అయితే చెప్తా ఉంది, యాక్చువల్గా హీరోకి ఒక అమ్మాయికి కానీ మధ్య ఏదో ఉంది అన్నట్టు న్యూస్లో కానీ రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతా ఉందా. ఒకవేళ తన కోసం ప్రపోజ్ చేయడానికి హీరో కానీ ఈ రింగ్ని అరేంజ్ చేశాడో ఏమో అంటుందా. దానికి బట్లర్ కానీ ఇదిగో చూడు ఈ విషయం అయితే మేడంకి తెలియకుండా చూసుకో అన్నట్టు వాన్ చేస్తా ఉంటాడు అనమాట. హీరోయిన్ కానీ దాన్ని అయితే వినేసి మనసే విరిగిపోయింది. తను కానీ వచ్చి ఆ న్యూస్ అయితే చెక్ చేస్తుందా. అందులో హీరోకి అమ్మాయికి మధ్య ఏదో ఉందన్నట్టు ఆ అమ్మాయే చెప్పేటట్టుంది. హీరోయిన్ కానీ ఆలోచిస్తుంది అనమాట. ఆ రోజు వేరే హీరో ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశాడు అనేసి వాళ్ళ అమ్మ వచ్చి చెప్పుంటుంది కదా. ఖచ్చితంగా వాడైతే ఏదో ఒక అమ్మాయికి ఇదో ప్రపోజ్ చేయబోతాడు అన్నట్టు హీరోయిన్ అయితే ఫీల్ చేస్తూ ఉంటుందా. ఆ టైంలో హీరో కానీ ఒక సూప్ అయితే రెడీ చేసి తీసుకొని వచ్చి ఉంటాడు. దాన్ని కానీ హీరోయిన్ కి అయితే తాగపిస్తా ఉంటాడా. అప్పుడుదా వాడి చేతికి దెబ్బ తగిలిందని కానీ హీరోయిన్ అయితే చూసేసి ఏంది ఇది అంటుందా. ఇదే ఫస్ట్ టైం వాడు కానీ కుకింగ్ చేయడం అంట, అందుకే ఈ దెబ్బ కానీ తగిలింది. అది పర్వాలేదులే కానీ నేనైతే ఇంకో 2 రోజుల్లో అబ్రాడ్కి వెళ్ళబోతాను. సరే నేను కానీ నేను బయటకు అయితే పిలుచుకొని వెళ్ళాలనుకుంటా ఉన్నాను, నువ్వు కానీ ఎక్కడికి వెళ్ళాలి అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్ళాలి అని చెప్తుంది. దానికి హీరో కానీ కొంచెం ఆలోచిస్తాడు. ఈ టైంలో అక్కడికి వెళ్ళడం అంత సేఫ్ కాదు, అయినప్పటికీ నీకోసం నేను కానీ మొత్తం అరేంజ్మెంట్స్ అయితే చూస్తాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడా. ఆ తర్వాత హీరోయిన్ కానీ కడుపులో ఉండే పాపతో లాస్ట్గా మనం కానీ నాన్నతో పాటు అమ్యూజ్మెంట్ పార్క్కి అయితే వెళ్ళి తనతో కానీ బాగా ఎంజాయ్ చేసి బాయ్ చెప్పేసి వచ్చేద్దాం అన్నట్టు ప్లాన్ చేస్తుంది. ఆ నెక్స్ట్ డే అయితే వీళ్ళిద్దరూ కానీ ఆ అమ్యూజ్మెంట్ పార్క్కి అయితే వెళ్ళి చాలా సంతోషంగా అయితే ఉంటారా. హీరో కానీ కొంచెం సేపు ఆగు నేను కానీ నిన్ను ఫోటో తీసుకుంటాను అనేసి హీరోయిన్ అయితే ముందరికి పంపిస్తాడు. తను తిరిగి చూసేసరికి హీరో అయితే అక్కడ లేదన్నమాట. వాడు కానీ వదిలేసి వెళ్ళిపోయాడేమో అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుందా. అక్కడికైతే ఒక్కొక్క అబ్బాయిగా వచ్చి ఒక అంకుల్ అయితే మీ దగ్గర ఈ ఫ్లవర్ బొకేని ఇవ్వమన్నారు అనేసి ఇచ్చేసి వెళ్తారు. హీరోయిన్ కి అయితే అర్థం కాకుండా దాన్ని అంతా కానీ తీసుకునేసి వస్తూ ఉంటుందా. సడన్ గా అక్కడికైతే చాలా మంది బలూన్స్ తో కానీ వస్తారనమాట. ఇంకా అక్కడ లైట్ సెట్టింగ్ ఫైర్ వర్క్స్ అనేసి చాలా కలర్ఫుల్ గా ఉంది ఆ ప్లేసే. మధ్యలో అయితే హీరో గానీ హీరోయిన్ ఆశపడి ఉంటుంది కదా, ఆ బొమ్మ గెటప్ లో అయితే వస్తాడు. వీడు అబ్రాడ్ కి వెళ్ళబోతాను అనేసి అబద్ధం చెప్పేసి హీరోయిన్ కి ప్రపోజ్ చేయడానికి ప్లాన్ చేసినట్టుంది. ఇప్పుడు హీరోయిన్ అయితే చాలా ఎమోషనల్ అయిపోయింది. అంటే ఈ ప్రపోజల్ నాకా ఆ న్యూస్ లో వచ్చిన అమ్మాయికి కాదా అన్నట్టు చెప్తుందా. హీరో గానీ నన్ను చూస్తే నీకు అలా అనిపిస్తా ఉందా, న్యూస్ లో వాళ్ళు 1000 చెప్తారు దాన్నంతా నమ్మేస్తావా ఏంటి, నా మనసులో నువ్వు మాత్రమే ఉంటున్నావు అంటాడు. హీరోయిన్ గానీ సారీ అయితే అడుగుతుందన్నమాట తప్పుగా అర్థం చేసుకున్న దానికి. ఇప్పుడు హీరో గానీ మోకాలు వేసుకునేసి హీరోయిన్ కి గానీ ఆ రింగ్ అయితే ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. దీన్నైతే హీరోయిన్ గానీ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. హీరో గానీ ఆ రింగ్ అయితే హీరోయిన్ కి తొడుగుతాడు. ఇద్దరు గానీ కొంచెం సేపు సంతోషంగా ఉంటారా. ఇదైతే నాకు నచ్చలేదు అన్నట్టు హీరో యొక్క ఎక్స్ వైఫ్ గానీ అక్కడికైతే వస్తుంది. ఈ అమ్మాయి అయితే ఇన్ని సంవత్సరాలు అబ్రాడ్ లో ఉన్నట్టుంది, ఇప్పుడుదా ఇక్కడికి వచ్చింది. హీరో గానీ అడుగుతాడు, మన ఇద్దరికి డివోర్స్ అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అనేసి. ఇదిగో చూడు ఆ పేపర్లో నువ్వు మాత్రమే సైన్ పెట్టావు, నేనైతే సైన్ చేయలేదు, మళ్ళీ కానీ మనం ఇద్దరం కలిసి బతుకుతామనేసి నేను కానీ ఇక్కడికి వచ్చాను అన్నట్టు చెప్తుందా. హీరోనా ఇప్పుడు ఏం చెప్పేది అన్నట్టు ఆలోచిస్తా ఉంటాడా. ఈ అమ్మాయి కానీ హీరోయిన్ తో అయితే ఇదిగో చూడమ్మాయి నేను లేని టైంలో వాడు కానీ నిన్ను నాకు బదులుగా యూజ్ చేసుకున్నాడు అంతే, ఇప్పుడు నేను వచ్చేసాను కదా నువ్వు కానీ ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపో, మేమిద్దరం కానీ కలిసి ఉంటాము అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ కానీ వాడితో అయితే ఏమరా చెప్తా ఉంది తను, మీ ఇద్దరికి ఎప్పుడు పెళ్ళయింది, ఆ విషయాన్ని నువ్వెందుకు నాతో దాచావు అన్నట్టు అడుగుతుందా. హీరో కానీ నేను నీకు మొత్తం చెప్పాలనేసి ట్రై చేశాను కానీ దానికి తగ్గ టైం అయితే నాకు దొరకలేదు అన్నట్టు చెప్తాడనమాట. ఈ అమ్మాయి కానీ హీరోయిన్ తో ఇంత జరిగిన తర్వాత కానీ నేను హీరోతోదా ఉంటాను వాడి బిడ్డనైతే కంటాను అన్నావు అనుకో, నీ బిడ్డని అందరూ కానీ ఏమంటారో తెలుసా, ఇల్లీగమేట్ చైల్డ్ అంటారు, అదేవిధంగా నిన్ను ఏ పేరు పెట్టి పిలుస్తారు అనేది నీకే బాగా తెలుసు అన్నట్టు హీరోయిన్ కానీ కొంచెం బెదిరించేటట్టు మాట్లాడుతుందా. హీరో కానీ తన మాటలు అయితే వినుకు నేను కానీ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటా ఉంటాడు. కానీ హీరోయిన్ అయితే నీ ఎక్స్ప్లెయిన్ నాకు అక్కర్లేదు, నువ్వు నాతో మొత్తాన్ని నిజాన్ని కానీ దాచి నన్ను అయితే ఈ విధంగా ఏమార్చావు, నాకు అబద్ధం చెప్పే వాళ్ళంటేనే అస్సలు నచ్చదు అనేసి ఆ రింగ్ని కానీ తీసి అక్కడ పడేసి హీరోయిన్ అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. హీరో కానీ వెనకాల వెళ్ళడానికి పోతాడా. ఈ అమ్మాయి కానీ ఆపి ఒక్కడుగు ముందు కేసావనుకో ఆ తర్వాత ఈ జన్మకి నేను ఆ డివోర్స్ నోటీస్లో అయితే సైన్ చేయను అన్నట్టు బెదిరిస్తుంది. హీరోకి వేరే దారి లేకుండా నిలిచిపోతాడనమాట. ఇటుపక్క హీరోయిన్ కానీ హీరో ఇంటికి అయితే వెళ్ళలేదు, ఒక హోటల్కి కానీ వచ్చి ఒక చిన్న రూమ్ అయితే తీసుకునేసి జరిగిందంతా తలుచుకునేసి చాలా ఫీల్ చేస్తూ ఉంటుందా. అక్కడ ఉండే టీవీలో కానీ ఇప్పుడు హీరో తన వైఫ్తో అయితే మళ్ళీ కలిసిపోయాడన్న న్యూస్ అయితే పోతా ఉంటుంది. దాన్ని చూసేసరికి ఇంకా
ఇంకా మనసు విరిగిపోయిందనమాట. హీరో కానీ ఇప్పుడు హీరోయిన్కి అయితే పదే పదే కాల్ చేస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ కాల్నే అటెండ్ చేయకుండా నిద్రపోతూ ఉంటుంది ఆ రోజు నైట్ అయితే. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ తను కానీ కళ్ళు తెరిచి చూసి ఫోన్ అయితే ఓపెన్ చేస్తుందా, అందులో అయితే హీరో యొక్క మిస్డ్ కాల్స్ చాలా ఉండదు. ఒకవేళ వాడికి ఏమైనా అయ్యిందో ఏమో అనేసి హీరోయిన్ కానీ కాల్ చేస్తుందా. హీరో అయితే తనని కానీ ఇదిగో చూడు, నువ్వు కడుపులో బిడ్డతో బయట కష్టపడకు, ఇంటికి కానీ వచ్చేయి అన్నట్టు పిలుస్తాడా. హీరోయిన్ కానీ నా బిడ్డ మీద నీ యొక్క ప్రేమ ఏమీ అవసరం లేదు, నా బిడ్డని నేను పెంచుకోగలను, నువ్వు కానీ ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు అన్నట్టు ఫోన్ని కట్ చేసేస్తుంది అనమాట. ఇప్పుడు హీరో చాలా ఫీల్ చేస్తూ ఉంటాడా. అక్కడికైతే అసిస్టెంట్ కానీ వచ్చి, బాస్ ఎందుకు బాస్ ఇలా ఉంటున్నారు, మేడం రాలేదు అంటే మీరు అందరూ డామినేటింగ్ సీఈఓ లాగా తన్ని కిడ్నాప్ చేసి ఇంటికి తీసుకొని వచ్చేయచ్చు కదా అన్నట్టయితే ఐడియా ఇస్తాడా. హీరో కానీ రే తను చిన్నపిల్లరా, తన్ని అలా ఫోర్స్ చేయడం నాకైతే నచ్చలేదు అన్నట్టు చెప్తాడనమాట. బాస్ తన్ని మీరు ఫోర్స్ చేయకపోతే ఈ బుక్ అయితే చూడండి, ఇందులో అయితే అమ్మాయిల్ని ఎలా పికప్ చేసేది అన్నట్టు చాలా హింట్స్ ఉండదు, దీన్ని కానీ యూజ్ చేసుకునేసి హీరోయిన్ అయితే ఇంటికి పిలుచుకొని చేయండి అన్నట్టు చెప్తాడనమాట. హీరో కానీ ఆ బుక్ని అయితే తీసుకుంటాడు. ఇటుపక్క హీరోయిన్ కానీ ఒక కంపెనీకి అయితే ఇంటర్వ్యూకి వెళ్ళి ఉంటుందన్నమాట. వాళ్ళు కానీ హీరోయిన్ యొక్క రెజ్యూమ్ అంతా చూసేసి, నీ క్వాలిఫికేషన్ అయితే బాగుంది కానీ ప్రెగ్నెంట్గా ఉన్నావు కదా, నీలాంటి అమ్మాయి అయితే మా కంపెనీకి అవసరం లేదన్నట్టు చెప్పి హీరోయిన్ కానీ అక్కడ నుంచి వెళ్ళమంటారా. ఆ టైంలో అయితే వాడికి కానీ ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది, ఈ విధంగా వీళ్ళ కంపెనీని అయితే కొత్త చైర్మన్ కానీ కొనేశారు అనేసి. కాబట్టి ఇప్పుడు హీరోయిన్ని కానీ వాళ్ళు అయితే జాబ్లో అపాయింట్మెంట్ చేయమంటా ఉన్నారా. అది హీరోనే అన్నమాట. వీడు కానీ మ్యామ్ మీరు ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇప్పుడే ఈ జాబ్లో అయితే చేరిపోండి అన్నట్టు చెప్తాడా. హీరోయిన్కి డౌట్ వచ్చేసింది, మీ కొత్త చైర్మన్ ఎవరు అమూషంగా అంటుంది. అవును అనేసి వీళ్ళు కానీ చెప్తారా, ఈ జాబ్ అయితే నాకు అక్కర్లేదు అనేసి తనతో చెప్పేయండి అనేసి హీరోయిన్ కానీ చాలా కోపంతో అక్కడ నుంచి కానీ బయటకు వస్తుంది. ఇప్పుడు హీరోయిన్ కంటూ ఏ జాబు కానీ లేదు కదా, సో తను మళ్ళీ కానీ ఆ ప్యాంప్లెట్స్ అయితే పంచడానికి వచ్చేసింది అనమాట. దాని యొక్క ఓనర్ కానీ ఇప్పుడైతే హీరోయిన్ కి కాల్ చేసి, ఇదిగో చూడమ్మా మార్నింగ్ నుంచి మొత్తాన్ని కానీ పనిచేశారు, నువ్వు ఆ పని చేయాల్సిన అవసరం లేదు, ఇంటికి కానీ వెళ్ళి రెస్ట్ అయితే తీసుకో అన్నట్టు చెప్తాడా. హీరోయిన్కి అయితే ఏమీ అర్థం కాలేదన్నమాట. ఆ టైంలో ఆకాశం నుంచి మొత్తం ప్యాంప్లెట్స్ కానీ అందరి మీద అయితే పడతా ఉంది. హీరోయిన్కి అయితే అర్థమైపోయింది ఇదంతా కానీ హీరోతో చేస్తూ ఉన్నాడు అనేసి. వాడికి కానీ కాల్ చేసి, రే అసలు ఏం రా చేస్తా ఉన్నావు అన్నట్టు అరుస్తుందా. హీరో కానీ వెనకాల నుంచి వస్తాడన్నమాట. నేనేదో చెప్తా అన్నాను కదా, నువ్వు ఈ విధంగా అంత కష్టపడకు, నువ్వు కానీ నాతో ఇంటికి అయితే వచ్చేయి అన్నట్టు పిలుస్తాడా. కానీ హీరోయిన్ అయితే, ఇంతకు ముందు అయితే నీ వైఫ్తో కలవడానికి నాతో ఆడుకున్నావు, ఇప్పుడు నా బిడ్డ పేరు చెప్పి మళ్ళీ నాతో ఆడుకోవాలనుకుంటా అన్నావా, నీలాంటి వాడి మాటలకైతే నేను అసలు పడిపోను అనేసి అక్కడ నుంచి కానీ కోపంగా ఇంటికి అయితే వెళ్ళిపోతుందా. ఆ రోజు నైట్ అయితే హీరో యొక్క అసిస్టెంట్ కానీ హీరోయిన్ దగ్గరికి అయితే వస్తాడనమాట. ఇప్పుడు ఎందుకు వచ్చావు అన్నట్టు అడుగుతుందా. మేడం మీరు వచ్చి మాట్లాడకపోతే బాస్ చనిపోయేటట్టున్నారు, త్వరగా ఇంటికి రండి అన్నట్టు పిలుస్తాడా. ఏమైంది బాస్కి అన్నట్టు అడుగుతుంది అనమాట. యాక్చువల్గా హీరోయిన్ క్షమించాలి అనేసి హీరో కానీ తన వైఫ్తో అయితే డివోర్స్ పేపర్లో సైన్ చేయమని అడుగుంటాడు. దానికి ఆ అమ్మాయి కానీ తన కంపెనీ నుంచి 30% షేర్స్ ఇస్తేదా సైన్ చేస్తాను అని ఉంటుందా. హీరో కానీ హీరోయిన్ కోసం అయితే దాన్ని ఒప్పుకొని ఉంటాడు. అయినప్పటికీ తను ఈ వర్షంలో అయితే తడుస్తూ, నా కాళ్ళ ముందర అయితే నువ్వు కానీ మోకాలు వేసుకొని ఉండాలి ఈ రోజు నైట్ అంతా, అప్పుడుదా క్షమిస్తాను అనేసి చెప్పుంటుందా. దాన్నంతా చెప్పేసరికి హీరోయిన్ కానీ ఇప్పుడు అసిస్టెంట్తో పాటు వచ్చింది, నువ్వే వాడిని స్టాప్ చేసి ఉండొచ్చు కదా, ఎందుకు నా ప్రాణం తీస్తా ఉన్నావు అన్నట్టు అడుగుతుంది అసిస్టెంట్ని. నేను ఎంతగానో చెప్పాను, అయినప్పటికీ బాస్ అయితే వినలేదు, మీరు తన్ని క్షమించాలి అనేసి ఇంత కష్టపడతా ఉన్నాడు అన్నట్టు చెప్తాడా. యాక్చువల్గా హీరో వాళ్ళ తాతని ఆ అమ్మాయి యొక్క తాత కానీ కాపాడుంటాడు. అప్పుడు వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలనేసి ప్లాన్ చేస్తుంటారు. ఇది ప్రేమతో జరిగిన పెళ్లి కాదు, పంచాయతీతో జరిగిన పెళ్లి అన్న విషయాన్ని కానీ అసిస్టెంట్ అయితే హీరోయిన్తో చెప్తాడా. హీరోయిన్ కానీ హీరో దగ్గరికి అయితే వచ్చి గొడుగు పట్టి, ఇక్కడ వర్షంలోనే తడిచి చనిపోవాలనుకుంటున్నావా ఏంటి, లేచరా అన్నట్టు పిలుస్తుందా. కానీ హీరోయిన్ని చూసి, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు వర్షంలో, నువ్వైతే ఇంటికి వెళ్ళు అన్నట్టు చెప్తాడనమాట. నువ్వు రాందే నేను అడుగు ఎత్తి పెట్టను, మర్యాదగా ఇక్కడ నుంచి రా అనేసి హీరోని లాగుతుందా. ఈ వైఫ్ అయితే చూసేసి, మీ ఇద్దరి ప్రేమని చూడడానికే నా కళ్ళు కింద పడిపోతా ఉంది, ఇంతసేపు కష్టపడావు కదా, తను గొడుగు ఇంకొంచెం సేపు పట్టినా మొత్తం వేస్ట్ అవుతుంది అన్నట్టు చెప్తుందా. ఇంకా 2 గంటలే నేను ఉండి వచ్చేస్తాను, నువ్వు వెళ్ళు అంటాడా హీరో. ఇదిగో చూడు, నా కష్టంలో నువ్వు భాగం పంచుకోవాలి, నీ కష్టంలో నేను భాగం పంచుకోవాలి, కానీ వాళ్ళ కష్టాన్ని వాళ్ళు అనుభవించకూడదు, మర్యాదగా లేచి నువ్వు వస్తావా లేదా అన్నట్టు పిలుస్తుందా. హీరో కానీ అర్థం చేసుకునేసి హీరోయిన్తో పాటు అయితే వచ్చేస్తాడనమాట. వీళ్ళిద్దరూ అక్కడ నుంచి వెళ్తా ఉంటే దీనికైతే కాలుతా ఉంది. ఇప్పుడు హీరో కానీ హీరోయిన్తో, నువ్వు నన్ను క్షమించావా అన్నట్టు అడుగుతా ఉంటాడా. తను కానీ సరే అనేసి చెప్పే లోపలే వీడు కానీ అక్కడే కళ్ళు తిరిగి పడిపోతాడు. వాడు వర్షంలో చాలా సేపు తడిచుంటాడు కదా, అందుకే ఈ విధంగా అయి ఉంటుంది. ఇప్పుడు హాస్పిటల్లో కానీ చేర్పించుంటారా. వాడు కానీ కళ్ళు తెరిచిన వెంటనే హీరోయిన్తో అయితే, నువ్వు నన్ను కానీ క్షమించేసావు కదా, ఇదిగో చూడు ఖచ్చితంగా నా వైఫ్ యొక్క ప్రాబ్లం మొత్తాన్ని కానీ నేను
సాల్వ్ చేస్తాను, కానీ నువ్వేం బాధపడకు, నువ్వు కానీ ఇలా ఒంటరిగా అయితే కష్టపడకు, నాతో పాటు ఇంటికైతే వచ్చేయి అన్నట్టు పిలుస్తాడా. హీరోయిన్ కానీ వాడి ప్రేమని చూసి తనతో పాటు ఇంటికి వెళ్ళడానికి అయితే ఒప్పుకుంటుందనమాట. దాంతో వీళ్ళిద్దరు కానీ ఇంటికైతే వస్తారా. హీరోయిన్ లేని టైంలో హీరో అయితే పుట్టబోయే పాప కోసం బొమ్మలు, డ్రెస్సెస్, ఇంకా పేరెంటింగ్ బుక్స్ అనేసి చాలా కానీ రెడీ చేసి పెట్టుంటాడు. దాన్నంతా చూసేసి హీరోయిన్ కానీ చాలా సంతోషంతో వీళ్ళిద్దరూ కానీ ఫస్ట్ టైం మీట్ అయ్యి ఉంటారు కదా, అప్పుడు వీళ్ళిద్దరికి మధ్య జరిగిందంతా కానీ మాట్లాడుతూ ఉంటారా. హీరో కానీ అప్పుడు ఫస్ట్ టైం హీరోయిన్ యొక్క హెయిర్ బ్యాండ్ అయితే వాడి కోటుకు కానీ తగులుకొని ఉంటుంది కదా, దాన్ని అయితే ఇప్పుడైతే ఇస్తాడనమాట. నేను నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే ప్రేమలో పడిపోయాను, అప్పటి నుంచి నువ్వు మాత్రమే నా మనసులో అయితే ఉంటున్నావు, ఇది మళ్ళీ కానీ తన ఓనర్నే చేరుకోవాలి అనేసి హీరోయిన్ యొక్క హెయిర్లో కానీ దాన్ని అయితే టై చేస్తాడు. ఆ తర్వాత చాలా రొమాంటిక్గా హీరోయిన్ కానీ కిస్ చేస్తూ ఉంటాడా. సడన్గా వాడు కానీ లేచుకునేసి కడుపులో ఉండే బిడ్డకి ఇది సేఫ్ కాదు, నువ్వు కానీ ఇక్కడైతే రెస్ట్ తీసుకొనేసి స్నానం చేయడానికి అయితే వెళ్ళిపోతాడనమాట. ఆ తర్వాత అయితే హీరోయిన్ కానీ ఇప్పుడు వేరే ఆఫీస్లో తన యొక్క రెజ్యూమ్ని కానీ సబ్మిట్ చేస్తూ ఉంటుంది జాబ్ కోసం. అప్పుడు హీరో కానీ దాన్ని అయితే వచ్చి చూసేసి నువ్వెందుకు అక్కడ ఎక్కడ అనేసి జాబ్ని వెతుకుతా ఉన్నావు, నా కంపెనీలోనే వచ్చి జాయిన్ అవ్వచ్చు కదా అంటాడా. అక్కడున్న వాళ్ళందరికీ మన గురించి తెలిసిపోతే అది కష్టం అంటుంది. మనమిద్దరం కానీ మన యొక్క ఐడెంటిటీని అయితే దాచేద్దాం, మన యొక్క రిలేషన్షిప్ని వాళ్ళకి చెప్పకుండా చూసుకుంటాం, నువ్వు రా అనేసి పిలుస్తాడా. నెక్స్ట్ డే అయితే హీరోయిన్ కానీ ఆ కంపెనీకి అయితే వస్తుందనమాట. అసిస్టెంట్గా పిలుచుకొని వచ్చి ఒక అమ్మాయికి కానీ హీరోయిన్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తాడు. అది బాస్ అనేసి కాదు, కొత్తగా జాబ్కి వచ్చిన అమ్మాయి అనేసి. ఆ అమ్మాయి అయితే హీరోయిన్ని కింద పైన చూసేసి ఇదిగో చూడు ఈ ఫ్లోర్ మొత్తాన్ని కానీ ఊడ్చి క్లీన్ చేయి అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ అయితే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను, నేను బెండ్ చేసి ఈ పని అయితే చేయలేను, మిగతా పని ఏదైనా చెప్పండి నేను చేస్తాను అంటుందా. ఏంది ప్రెగ్నెంట్గా ఉన్నావు, ఈ పని చేయవా, అలాంటప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు, మర్యాదగా చేయి లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళు, నువ్వు అంతగా ఇంట్లో ఉండాలంటే ఎందుకు ఇక్కడికి వచ్చావు, ప్రెగ్నెంట్ అన్న పేరుతో అందరి యొక్క సింపతి పొందడానికి వచ్చావా అన్నట్టు హీరోయిన్ని మళ్ళీ వీళ్ళందరూ బుల్లీ చేస్తూ ఉంటారా. ఆ టైంలో హీరో యొక్క వైఫ్ కానీ హీరోని చూడడం కోసం అయితే ఆఫీస్కి వచ్చి ఉంటుందా. ఈ చిలక కానీ వెళ్ళి ఆ చిలకతో మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి అయితే హీరోయిన్ని కానీ చూసేసి తను ఎందుకు ఇక్కడికి వచ్చింది అన్నట్టు అడుగుతుందా. కొత్తగా జాబ్లోకి వచ్చిన అమ్మాయి అన్నట్టు ఈ చిలక చెప్తుందా. దాంతో ఆ చిలక కానీ ఇదిగో చూడు ఆ అమ్మాయిని అయితే నాకు నీళ్లు పట్టుకొని రమ్మని చెప్పు అన్నట్టు చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి కానీ వచ్చి హీరోయిన్తో మేడంకి నీళ్లు తీసుకొని వెళ్ళు అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ కానీ నీళ్ళు అయితే తీసుకొని వెళ్తుందా. అది నీళ్లు తీసుకునేటట్టు హీరోయిన్ మీద పోయడానికి అయితే పోతుంది. అది కొంచెం హీరోయిన్ మీద కొంచెం ఈ అమ్మాయి యొక్క షూ మీద కానీ పోసుకుంటుందా. ఇదైతే ఒకటే అరస్తా ఉందన్నమాట. ఈ షూని హీరోదా కొనించాడు, అంత లోపలే నువ్వు దీన్ని నాశనం చేసావు అనేసి ఆ చిలక కానీ వచ్చి నీకెంత ధైర్యం ఉంటే బాస్ కొనిచ్చిన షూని ఈ విధంగా చేసుంటావు, మర్యాదగా తనతో సారీ అడుగు అంటుందా. సారీ అడిగితే మాత్రం కాదు, నువ్వు కింద పడి అదే మోకాలు వేసుకునేసి నా షూని కానీ క్లీన్ చేయి అంటుందా. ఈ చిలక కానీ వెళ్ళి క్లీన్ చేయి అనేసి హీరోయిన్ని ఫోర్స్ చేస్తూ ఉంటారు. ఆ టైంకి అయితే హీరో కానీ అక్కడికి వచ్చేస్తాడనమాట. అసిస్టెంట్ కానీ అక్కడికి అయితే వచ్చి ఈ అమ్మాయిని మాట్లాడనే ఇవ్వలేదు, లాగి ఒక్కటేస్తాడు. నీకెంత ధైర్యం ఉంటే హీరో యొక్క వైఫ్తోనే ఇలా నడుచుకుంటావు అనేసి. హీరో కానీ వీళ్ళిద్దరిని లాక్కొని వెళ్ళి బయటకి అయితే గంటేసి రండి అన్నట్టు చెప్తాడా. వైఫ్ కానీ ఒకటే అరస్తా ఉందన్నమాట. మనం ఇద్దరం మళ్ళీ కలిసిపోవడానికి నేను ఇంత ట్రై చేస్తా ఉన్నాను, ఎందుకు ఇలా నడుచుకుంటా ఉన్నావు అనేసి. హీరోయిన్ యొక్క ఐడెంటిటీ ఈ ఆఫీస్లో తెలియకుండా ఉండడం వల్లే కదా ఇదంతా జరుగుతా ఉంది. హీరోయిన్ నా వైఫ్ అన్న విషయాన్ని అందరితో కానీ హీరో అయితే చెప్తాడా. ఈ చిలకకైతే కోపం వచ్చేసింది, నువ్వెందుకు ఇలా అందరి ముందర కానీ నా పరువు పోయేటట్టు చేస్తా ఉన్నావు, ఈ అమ్మాయి నీకు బిడ్డని కనిస్తా ఉంది, నేను అది వద్దని చెప్పాననేసే కదా ఇదంతా చేస్తా ఉన్నావు, నేను కానీ ఇప్పుడు నీకు బిడ్డని అయితే కనిస్తాను, నువ్వు మళ్ళీ కానీ నాతో అయితే వచ్చేయి అన్నట్టు హీరోని కానీ అడుగుతా ఉంటుందా. దానికి హీరో అయితే నువ్వు బిడ్డని కనిచ్చినా కానీ నేనైతే నీతో కలవను, మర్యాదగా ఇక్కడి నుంచి అయితే వెళ్ళు అన్నట్టు చెప్పి వాళ్ళిద్దరిని కానీ ఇక్కడి నుంచి అయితే లాక్కొని వెళ్ళమంటాడనమాట గార్డ్స్తో. ఆ తర్వాత అయితే హీరోయిన్ కానీ రూమ్కి అయితే పిలుచుకొని వస్తాడు. యాక్చువల్గా హీరోయిన్ యొక్క డ్రెస్ మొత్తం కానీ ఆ నీళ్లు పోసుకునేసి తడిచిపోయి ఉంటుందా. వీడు కానీ తన షర్ట్ అయితే ఇచ్చి వెళ్ళి చేంజ్ చేసుకుని రా అన్నట్టు చెప్పి పంపిస్తాడా. హీరోయిన్ అయితే షర్ట్ వేసుకుంటుంది కానీ ప్యాంట్ లేకుండానే వస్తుందనమాట. హీరో అయితే కళ్ళార్పకుండా తననే బేర్మనేసి చూస్తూ ఉంటాడా. హీరోయిన్ కానీ దగ్గరికి వస్తుంది, తనైతే లాగి కూర్చోబెట్టుకుంటాడనమాట. ఇప్పుడు హీరోయిన్ కానీ హీరోతో అయితే అడుగుతుంది, నీ వైఫ్ నీకు బిడ్డని కనివ్వలేదు అన్నందువల్లే మీరిద్దరు కానీ డివోర్స్ చేసుకున్నారా అనేసి. దానికి హీరో కానీ అలాగంతా ఏమీ లేదు, నిజానికి మా ఇద్దరికి మధ్య ఎమోషనల్ బాండింగే లేదు, పెళ్ళైన హాఫ్ ఇయర్కే మేమిద్దరం కానీ డివోర్స్ అయితే తీసుకున్నాము అన్నట్టు చెప్తాడా. మరి పిల్లని ఎందుకు కనలేదు అన్నట్టు తను కానీ చెప్తుందా. నువ్వు నా గురించి ఏమనుకుంటా అన్నావు, నాకు అమ్మాయిలంటేనే అలర్జీ, వాళ్ళు దగ్గరికి వస్తేనే నా బాడీ అయితే ఒకలాగా రియాక్ట్ అవుతుంది, ఫస్ట్ టైం నేను నిన్ను మీట్ అయిన తర్వాత నేను కానీ కొంచెం నార్మల్ అయ్యాను అన్నట్టు చెప్పి హీరోయిన్ కానీ కిస్ చేస్తూ ఉంటాడనమాట. ఆ నెక్స్ట్ అయితే చిలక కానీ హీరోయిన్ అయితే పిలిపించుంటుంది. ఇప్పుడు హీరోయిన్ కానీ వస్తుందా, నీకు
ఎంత డబ్బులు కావాలో చెప్పు, హీరోని వదిలేసి వెళ్ళడానికి నేను ఇస్తాను అన్నట్టు ఇది చెప్తుందా. దానికి హీరోయిన్ కానీ నేనైతే విన్నాను నువ్వు హీరోతో ఒక్కసారి కానీ సంతోషంగా లేదంట కదా, అలాంటప్పుడు ఇదంతా ఎందుకు ట్రై చేస్తా ఉన్నావు అంటుందా. దానికి కోపం వచ్చేసి ఏం మాట్లాడుతూ ఉన్నావు, ఏదో ఒక రోజు నేను హీరోతో కలుస్తాను, అదీ కాకుండా హీరో నీతో ఎందుకు ఉంటున్నాడో తెలుసా, నీ కడుపులో ఉండే బిడ్డ కోసమే, వాడే నేను వదిలే లోపల ఈ 100 మిలియన్ చెక్ని కానీ తీసుకునేసి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపో అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ అయితే దాన్ని నువ్వే ఉంచుకునేసి ఫ్లైట్ టికెట్ అయితే తీసుకుని అబ్రాడ్కి అయితే వెళ్ళు అన్నట్టు దాన్ని కానీ చింపి దాని మొహంలో అయితే పడేసి వెళ్ళిపోతుందా. ఇది కానీ కోపంతో హీరోయిన్ ని కొట్టడానికి అయితే వస్తుందా. మామూలులా కాకుండా ఈసారి హీరోయిన్ అయితే దాన్ని లాగి ఒక్కటి ఇచ్చేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుంది అనమాట. దీనికైతే మండిపోయింది. నీకు కావాలంటే డబ్బులు అవసరం లేకుండా ఉండొచ్చు, కానీ మీ ఇంట్లో వాళ్ళైతే డబ్బుల కోసం ఏమైనా చేస్తారు కదా, వాళ్ళ హెల్ప్ తో నేను నిన్ను ఏం చేస్తానో చూడు అన్నట్టు ప్లాన్ చేస్తుంది. వెంటనే హీరోయిన్ యొక్క అమ్మ అన్న ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో గానీ 10 మిలియన్ డబ్బులు అయితే ఇచ్చి హీరోయిన్ ఆఫీస్ దగ్గరకు గానీ వెళ్ళి తన కడుపులో ఉండే బిడ్డకి నాన్న ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అన్నట్టు చెప్పి నటించమని ఉంటుందా. వీడు గానీ ఏమో అవార్డు ఇచ్చేటట్టు వచ్చి యాక్టింగ్ చేస్తా ఉంటాడనమాట. నా మీద కోపంతో నువ్వెందుకు హీరోని పెళ్లి చేసుకుంటానంటా ఉన్నావు, నువ్వు నా దగ్గరికి అయితే వచ్చి నేను నిన్ను పాపని బాగా చూసుకుంటాను అంటాడా. సచ్చినోడా ఏ బిడ్డ నీదిరా అన్నట్టు హీరోయిన్ అయితే వాటితో కానీ గొడవలేస్తూ ఉంటుందా. వాళ్ళ అన్న కానీ నాకు బాగా తెలుసు నీ కడుపులో ఉండే బిడ్డకి కారణం నీ యొక్క ఎక్స్ బాయ్ ఫ్రెండ్ దా, మీరిద్దరు ఎన్ని రోజులు కలిసి తిరిగారు అన్నట్టు చెప్తా ఉంటాడా. అక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ దీన్నంతా వీడియో తీస్తూ ఉంటారనమాట. ఇప్పుడు అందరూ కానీ ఏం మాట్లాడుతూ ఉన్నారంటే హీరోయిన్ కడుపులో ఉండే బిడ్డ యొక్క నాన్న వచ్చి హీరో కాదు ఈ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనేసి, అక్కడికైతే హీరో యొక్క వైఫ్ కానీ వచ్చేసి నాకు ముందే తెలుసు నువ్వైతే హీరోని చీట్ చేస్తా ఉన్నావు కదా అన్నట్టు ఇది ఒక సైడ్ అయితే యాక్టింగ్ వేస్తుందా. హీరోయిన్ కానీ చెప్తుంది వీళ్ళందరూ డబ్బులు తీసుకునేసిదా ఈ విధంగా నటిస్తూ ఉండారు అనేసి, కానీ వాళ్ళ అమ్మ అయితే సొంత కుటుంబంలో ఉండే వాళ్ళే నిన్ను ఈ విధంగా చెప్తారా చెప్పు, నువ్వెందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నావు, డబ్బుల కోసం వెళ్ళి నీ యొక్క పరువు మర్యాద మొత్తం కానీ పోతా ఉంది, ఇంటికైతే వచ్చేయి అన్నట్టు చెప్తా ఉంటారా. ఆ టైంకి అయితే హీరో కానీ అక్కడికైతే వచ్చేస్తాడనమాట. ఇప్పుడు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కానీ ఏం చెప్తాడంటే నీ వల్లేరా నీ దగ్గర డబ్బులు ఉంది అనేసి హీరోయిన్ కానీ నన్ను అయితే వదిలేసి నీ దగ్గరికి వచ్చేసింది, నువ్వు మర్యాదగా నా యొక్క బిడ్డని నా వైఫ్ ని కానీ నా దగ్గర అయితే ఇచ్చేయి అన్నట్టు యాక్టింగ్ వేస్తాడా. వైఫ్ కానీ ఒక సైడ్ అయితే ఇప్పటికైనా తెలుస్తా ఉందా నేను మాత్రమే మీకు నిజాయితీగా ఉంటున్నాను, నీ యొక్క గర్ల్ ఫ్రెండ్ అయితే నిన్ను చీట్ చేస్తా ఉంది తన్ని వదిలే అన్నట్టు చెప్తుందా. హీరో కానీ తనేమి నీలాగా కాదు, తను ఎలాంటి అమ్మాయి అనేసి నాకు బాగా తెలుసు, తను కడుపులో ఉండే బిడ్డ నాది అన్నట్టు చెప్తాడా. హీరో కానీ ఆల్రెడీ అన్ని ఎవిడెన్స్ అయితే కలెక్ట్ చేస్తుంటాడు అనమాట. అబ్రాడ్ లో ఉన్న అకౌంట్ నుంచి దా హీరోయిన్ వాళ్ళ అమ్మ అన్నకి ఇంకా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కానీ డబ్బులు వచ్చింది అనేసి, ఇప్పుడు మీరే ఒప్పుకున్నారంటే వదిలేస్తాను లేకపోతే పోలీసుల దగ్గర పట్టిస్తాను అన్నట్టు చెప్తాడా. వెంటనే హీరోయిన్ వాళ్ళ అన్న అయితే సరెండర్ అయిపోయాడు. ఈ చిలకదా మొత్తానికి కారణం తను చెప్పడం వల్లే మేము ఈ విధంగా చేశాను అనేసి. అదే విధంగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కానీ అవును తనదా ఈ విధంగా నటించమనింది, హీరోయిన్ కడుపులో ఉండే బిడ్డకి నాన్న నేను అనేసి చెప్పమనింది అన్నట్టు మొత్తం నిజాన్ని అయితే చెప్పేస్తారా. అక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ ఆ చిలకనైతే కడిగి పోస్తా ఉండారనమాట. ఇదంతా ఏం జన్మ, తను ఇంకొకరికి వలేసింది ఇప్పుడు ఆ వలలో తనే చిక్కుకునింది అనేసి. ఇప్పుడు హీరో కానీ ఏం చెప్తాడంటే మీ తాత హెల్ప్ చేసినంత వల్లే నేను కానీ ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నాను, కానీ ఇంకా నేను అలా ఉండలేను, మీ కంపెనీని కానీ బ్యాంక్రప్ట్ అయ్యేలా నేను చూసుకుంటాను, నువ్వు కానీ ఇక్కడ నుంచి అయితే వెళ్ళు అన్నట్టు గార్డ్స్ తో కానీ చెప్పి లాక్కొని వెళ్ళమంటాడా. అక్కడైతే హీరోయిన్ యొక్క అమ్మ అన్న బాయ్ ఫ్రెండ్ కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారు, కానీ గార్డ్స్ అయితే పట్టుకుంటారనమాట. అన్న కానీ వచ్చి హీరోయిన్ కాళ్ళని అయితే పట్టుకునేసి బతిమలాడుతూ ఉంటాడు, నేను నీ యొక్క సొంత అన్నని, నన్ను కానీ కొంచెం కన్నించి వదిలేయి అనేసి. కానీ హీరో ఏం చెప్తాడంటే ఇదిగో చూడు తనకి ఏ ఫ్యామిలీ లేదు అనేసి కదా మీరు తన్ని ఇలా ట్రీట్ చేస్తా ఉన్నారు, తనకంటూ ఫ్యామిలీగా నేను ఉంటున్నాను, ఇంకా ఎవరో కానీ హీరోయిన్ ని బుల్లీ చేయడానికి లేదు అన్నట్టు చెప్పేసి వీళ్ళ సంగతిని కానీ గార్డ్స్ దగ్గర అయితే వదిలేసి హీరోయిన్ ని కానీ తీసుకొని వెళ్ళిపోతారా. అన్ననైతే గార్డ్స్ కానీ అక్కడ నుంచి అయితే లాక్కొని వెళ్తా ఉంటారనమాట. హీరోయిన్ కానీ చాలా టయర్డ్ గా ఉన్నందువల్ల తనైతే హాస్పిటల్ కి చెకప్ కోసం అయితే పిలుచుకొని వచ్చుంటాడనమాట. ఇప్పుడు హీరోయిన్ ని డాక్టర్ కానీ చెక్ చేస్తా ఉంటారా. డాక్టర్ బిడ్డ ఎలా ఉంది అంటే బిడ్డ బాగుంది, కానీ ఇప్పుడు అదైతే చనిపోబోతుంది అన్నట్టు ఆ మాస్క్ ని కానీ రిమూవ్ చేస్తుంది. అది హీరో యొక్క వైఫే అన్నమాట. అది కానీ వెంటనే హీరోయిన్ యొక్క పీక మీద అయితే కత్తి పెట్టేసి హీరోని కానీ బెదిరిస్తా ఉంది, ఒక్కడుగు ముందుకేసావనుకో నీ వైఫ్ ని ఇక్కడే చంపేస్తాను అనేసి. హీరో కానీ నీకేం కావాలో చెప్పు నేను మొత్తాన్ని కానీ ఇస్తాను, తన్నైతే వదిలేయి అంటాడా. దానికి ఇది కానీ నువ్వు కొంచెం కూడా ఆలోచించకుండా నా కంపెనీని కానీ బ్యాంక్రప్ట్ అయ్యేలా చేసావు కదా, ఇంకా నా దగ్గర పోవడానికి ఏమీ లేదు, ఇప్పుడు నువ్వే డిసైడ్ చేసుకో, నీకు నీ వైఫ్ కావాలా లేకపోతే నీ వైఫ్ కడుపులో ఉండే బిడ్డ కావాలా అనేసి అని కానీ బెదిరిస్తా ఉంటుందా. హీరో కానీ హీరోయిన్ తో బిడ్డ పోయినా కానీ ఇంకోటి కనొచ్చు, కానీ నువ్వు పోతే నేను ఉండలేను, నాకు నువ్వుదా అవసరం అన్నట్టు చెప్తాడా. దానికి హీరోయిన్ కానీ ఇదిగో చూడండి ఆ బిడ్డ
బిడ్డ మన ఇద్దరి యొక్క బిడ్డ అండి. నా ప్రాణం పోయినా కానీ తను అయితే ప్రాణాలతో ఉండాలి అన్నట్టు చెప్తుందా. ఈ చిలక అయితే మీ ఇద్దరి ప్రేమని చూసి నా ఒళ్ళంతా కానీ పులకరిస్తూ ఉంది. నేను ఇద్దరిని కానీ ఇప్పుడే చంపేస్తాను అన్నట్టు చెప్తా ఉంటుందా. అంత లోపల హీరో కానీ వచ్చి ఆ కత్తిని అయితే పట్టుకుంటాడనమాట. వీళ్ళ యొక్క గొడవలో తెలియకుండా హీరోని కానీ పొడి చేస్తుందనమాట. హీరో కానీ దాన్ని అయితే అటుపక్క తోస్తాడా, అదైతే అక్కడ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక్కడ హీరో అయితే బ్లడ్ కారుతా ఉందనమాట. కడుపుని పట్టుకునేసి వీడైతే ఇక్కడే కానీ కళ్ళు తిరిగి పడిపోతాడు. హీరోయిన్ కానీ దీన్ని చూసేసి తనకైతే ఫుల్ షాకింగ్లో వెళ్ళి తనకు కానీ ఇప్పుడైతే పెయిన్ వచ్చేసి తను అక్కడే పడిపోతా ఉందన్నమాట. అక్కడికైతే డాక్టర్స్ కానీ వచ్చి వీళ్ళైతే హాస్పిటల్లోనే కదా ఉంటున్నారు. సో ఇద్దరిని కానీ ఆపరేషన్ రూమ్కి అయితే పిలుచుకొని వెళ్తారు. ఆ తర్వాత అయితే వీళ్ళిద్దరి యొక్క ఆపరేషన్ కానీ సక్సెస్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు కానీ కళ్ళు తెరిచి చూస్తారా. హీరో కానీ హీరోయిన్ ని చూసి చాలా సంతోషపడతా ఉంటాడనమాట. వీళ్ళిద్దరికి కానీ ఒక పాప అయితే పుట్టింది. దాన్ని చూసి వీళ్ళిద్దరూ కానీ చాలా సంతోషపడతా ఉంటారు. హీరో యొక్క వైఫ్ ని కానీ పోలీసుల దగ్గర అయితే పట్టించుంటారనమాట. సో వీళ్ళకుండే ప్రాబ్లం అంతా కానీ సాల్వ్ అయ్యింది. వీళ్ళు ముగ్గురు కానీ ఒక ఫ్యామిలీగా అయితే కలుస్తుంటారు. దీంతోనే ఈ డ్రామా కానీ ఒక హ్యాపీ ఎండింగ్ తో అయితే ముగిస్తుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉండే బెల్ ఐకాన్ ని కానీ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక మంచి డ్రామాతో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు అందరికీ కానీ బాయ్.